నమస్కారం అండి. ముందుగా మన రైతు మన నేస్తం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నా కర్షకాభివందనాలు. మొదటగా ఈ మధ్యలో మనం కలుసుకోకపోవడం చాలా రోజులు అయింది యూట్యూబ్లో వీడియో చేయక. ఎందుకంటే ఇంక నేను జాబ్ పర్పస్లో హైదరాబాద్లో ఉండడం వల్ల ఎక్కువ రావట్లేదు ఇంటి దగ్గరికి. వచ్చినా కూడా నాకు ఇంటి దగ్గర చిన్న ల్యాండ్ సమస్య ఉండడం వల్ల నేను వచ్చిన సాటర్డే సండే కూడా నేను ఇక్కడ ల్యాండ్ కోసమే పనిచేయడం జరుగుతుంది. సో దానివల్ల నేను క్రాప్స్ గురించి కానీ మనకు మెడిసిన్ గురించి కానీ ఇంకొకటి ఏంటంటే మనం ఈ సంవత్సరం మిర్చేయలేదు. సో దానివల్ల నేను వీడియోస్ అనేది ఎక్కువ చేయలేకపోతాను. సో దానికి ఫస్ట్ రైతులందరూ క్షమించాలి. ఇంకొకటి విషయం ఏంటంటే మెయిన్గా నాకు ల్యాండ్ సమస్య అనేది ఒకటి ఉండే. దానివల్ల నేను వచ్చిన సాటర్డే సండే హాలిడే కూడా దాన్ని కల్టివేట్ చేయడానికే నేను ఒక సమయం కేటాయించాల్సి వస్తుంది. సో అదండి. ఇంకొకటి మెయిన్గా ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఒక రైతుగా ఒక రైతుగా కష్టపడి మా నాన్న కానీ తర్వాత నేను కానీ ఒక రైతులుగా మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని ఇంట్రెస్ట్తోని ఇదంతా చేస్తున్నాను. బట్ ఒక రైతుకు కష్టం వస్తే తన ఆవేదన అనేది మానసికంగా ఏ విధంగా ఉంటుంది. ఈరోజు నాకు సమస్య ఉండొచ్చు, రేపు మీకు ఉండొచ్చు, కానీ ఆ రైతు సమస్య అనేది గుండెలలో దాచుకోకుండా ఇంకొక రైతుతో పంచుకుంటూనే కొంచెం మానసికంగా మనకు ఏదో పంచుకోవాలనే ఉద్దేశంగా నాకు అనిపించింది. ఎందుకంటే నేను తిరిగిన పరిస్థితులు కానీ ఈ సంవత్సర కాలంలో నేను చేసినటువంటి ప్రయత్నాలు కానీ ఆ ల్యాండ్ కోసం నేను గతంలో చేసినటువంటి ప్రయత్నాలు కానీ మీతో పంచుకోవాలి. ఇంకా రైతులతో కాకపోతే నేను ఎవరితో పంచుకుంటా. ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో అర్థం కాని సిచ్యువేషన్లో మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. సో అందుకనే నా రైతులతోనే నేను ఒక్కసారి నా ల్యాండ్ సమస్య కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక వీడియోలోకి నేరుగా వెళ్తాను. యాక్చువల్గా మా నాన్న వాళ్ళు వచ్చేసి మా తాత మాది కరీంనగర్, పాత కరీంనగర్, ఇప్పుడు హనుమకొండ డిస్టిక్, కమలాపూర్ మండలి, శనిగరం గ్రామం అండి. శనిగరం గ్రామం అయితే మా నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు అయితే మా తాత ఒక్కడే. మా తాతకు ఇక్కడ వారసత్వంగా వచ్చినటువంటి ఒక 2 ఎకరాల భూమి అనేది ఉండేది. సో దాని ద్వారా మళ్ళీ మా నాన్న వాళ్ళు అనేది 5 అన్నదమ్ములు అయితే ఒక ఆయన చనిపోయిండు పెళ్లి కాకముందే. తర్వాత మళ్ళీ 4 అన్నదమ్ములు. ఆ 4 అన్నదమ్ములలో పెద్దయిన వచ్చేసి పెద్దయిన పక్షవాతం వచ్చి రీసెంట్గా చనిపోయింది. అయిన దాని గురించి ఈ ల్యాండ్ సమస్య అనేది పుట్టుకొచ్చింది. ఇంకా మిగతా 2 ఇల్లుటం పోవడం జరిగింది. ఒక ఆయన కోటంచకి వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన మా దగ్గర గుంటూరుపల్లి అనే విలేజ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళు అంతటితోనే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అక్కడనే వాళ్ళు వెళ్ళటం వెళ్ళిపోయి అక్కడనే ఉన్నారు. సో మా ఉన్న ఊరును పట్టుకొని ఉన్నది మాత్రం మా పెద్దనాన్న, ఈ పెద్దోడైనటువంటి రాజేశ్వరరావు అనేటైనా పెద్ద అయినా, మా నాన్న చిన్న అయిన అందరికంటే సాంబశివరావు. సో మా నాన్నని మా పెద్దనాన్న అన్నదమ్ములు ఇక్కడ ఈ ఊరును పట్టుకొని శనిగరం ఊరిలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ను పట్టుకొని వీళ్ళు ఉండడం జరిగింది. ఇదే ల్యాండ్ కల్టివేట్, ఏది 2 ఎకరాల ల్యాండ్ అనేది కల్టివేట్ చేసుకుంటూ వస్తున్నారు. 1991లో, అప్పుడు నేను 91లో పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు, మేము చిన్నప్పటి నుంచి కల్టివేట్ చేసుకుంటూ వస్తాను. అయితే మధ్యలో ఏమైందంటే మా పెద్దనాన్నకు పెళ్ళి జరిగింది, తర్వాత వాళ్ళ భార్య చనిపోయింది ధనుర్వాతం అనే వ్యాధి రావడం వల్ల. నాకు తెలిసి నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత మా పెద్దనాన్న కొంచెం అవగాహన లేక ఆమె టాబ్లెట్లు అనేది వేసుకోవడం జరిగింది. ఆమె టాబ్లెట్లు వేసుకుంటే ఈయనకు పక్షవాతం వచ్చి పెరాలసిస్ వచ్చి పడిపోతే మా నాన్న ఇక్కడ పర్కల్లో ఉన్నటువంటి విజయపాల్ రెడ్డి అని ఉంటాడు, ఒక ఫేమస్ డాక్టర్. ఆ డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఆ నైటు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు, సాంబయ్య అని ఊర్లే, ఆయన బండి మీద తీసుకొని పోయి మా పెద్దనాన్న చనిపోయేటోడే అసలు వాస్తవానికి. ఆ రోజు చనిపోయేటోడైతే మా నాన్న తీసుకెళ్ళి ఇక మోషన్స్కి ఇట్లయితే మొత్తం కడిగి ఎత్తిపోసి మళ్ళీ ఎంజిమ్కి రాస్తే ఎంజిమ్కి తీసుకుపోయి అక్కడికి బతికిచ్చిండు. ఆ 4 రోజులు చాలా సేవ చేసిండు మా నాన్న, మా అమ్మ కానీ. ఆ సంవత్సరం అది అక్కడ 3 ఎకరాలు నేను రెగ్యులర్గా వీడియోలు చేస్తాను కదా, ఆ 3 ఎకరాల భూమి కూడా పడా ఉంచి ఎంజిఎంకు సద్దులు మోసిళ్ళు మా పెద్దనాన్న బతికిచ్చిళ్ళు. తర్వాత ఆయనకు ఒక కాలు, ఒక చెయ్యి అనేది పడిపోవడం జరిగింది. సో దాని తర్వాత ఇక మా తల్లిదండ్రులతోనే పోషణలు ఉంటాంటే 2004 ఆ టైం వరకు బాగానే ఉన్నాడు. ఇక మీకు తెలియదే ఉన్నది, 2004 నుంచి వెళ్ళి మనకు రైతులకు అనేవి ఆర్థిక కష్టాలు అనేవి చాలా బీభత్సంగా వచ్చినాయి అనేది అందరికీ తెలిసిన విషయం అది లోకానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో మనకు రైతులకు ఏ విధంగా కష్టాలు ఉండే, బ్యాంకు వాళ్ళు వచ్చి ఏ విధంగా తలుపులు పీక్కపోయేది, ఒక రైతులకు రుణమాఫీలు లేక ఏం లేక అనేది అది మీకు తెలిసిన విషయమే. మనకు రంగస్థలం సినిమాలో కూడా చాలా క్లియర్ కట్గా చూపించాడు. సో అట్లాంటిది ఆ టైంలో ఏం జరిగిందంటే మేము ముగ్గురం, మా తల్లిదండ్రులకి, మా అక్క, పెద్ద ఆమె, మా అన్న, నేను. సో మాకు పోషించడానికే స్తోమత లేనటువంటి పరిస్థితి. అంటే ఆ టైంలో మాకు పొలం లేదు,
అప్పుడు ఆ ఉన్న 3 ఎకరాల పంట ఎత్తే సరిగా ఆదాయం రాకపోయేది, పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులల్లో అట్లాంటి టైంలో కూడా మా నాన్న దొడ్డు బియ్యం ఇవ్వదిచ్చి మా పెద్దనాన్న పెట్టుకుంటాం, మేము పెట్టుకుంటాం. చాలా ఆర్థిక కష్టాలు అనేవి అయితే అనుభవించినాం. అది ప్రతి ఒక్కరు అనుభవించిన రైతులుగా నేను ఒక్కరిని చెప్పట్లేదు ఆ పీరియడ్లో. సో ఆ టైంలో కూడా కొంతమంది కావాలలుచుకొని ఈయనకు ఆస్తి ఇప్పుడు ఈ 2 ఎకరాల బిట్లో ఈ 6 ఎకరం మా పెద్దనాన్న పేరు మీద మా నాన్న చేసిండు దూరదృష్టితో. ఎందుకంటే ఇప్పుడు మా నాన్న ఎట్లా ఆలోచించిండంటే, రేపు భవిష్యత్తులో నేను ఉంటానో చనిపోతానో, నా కొడుకులు అనేటోళ్ళు 2 ఉన్నారు, నేను చనిపోతే నా అన్నకు తిండి పెట్టరు ఇంత ల్యాండ్ లేకపోతే అనే ఉద్దేశంతో అప్పుడు సాదా బైనామాలు వచ్చినప్పుడు ఈ 2 ఎకరాల ల్యాండ్ కూడా ఆయనకు పిల్లలు లేకున్నా సరే ఆయన పేరు మీద చేయించండు మా నాన్నే, రిజిస్ట్రేషన్ చేయించండు. సో ఒక మంచి మానవత దృక్పథంతో మా నాన్న చేయించిండు. మా అన్న కష్టం రావద్దు, తిండి పెట్టు తర్వాత ఫ్యూచర్లో అని. తర్వాత ఇక కొంతమంది మాటలు పట్టుకొని అప్పుడు ఆర్థిక కష్టాలలో మా కుటుంబ పోషణకే సరగలేదు. అట్లాంటి టైంలో సన్న బియ్యం పెడతలేడని మేము బాయికాడికి పోగానే మా ఇంటి పక్క పండు చుట్టూ ఉన్న అమ్మలక్కలు వాళ్ళు వీళ్ళు ఎగేసుడు మా పెద్ద నాన్నను అమ్ముకొని, ఈ ల్యాండ్ అమ్ముకొని మీ అక్కలు ఇంకో ఆమె ఉండే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోని ఎగేసుడు, ఇదన్నీ లొల్లులు పెట్టించుడు బాగా చేసిళ్ళు. అయినా సరే మా నాన్న సపరేషన్ అయ్యి తాపొక్కసారి పంచాయతీ అవుతా అంటే కూడా సరే పోనీ మా అన్నయ్య కదా పంచాయతీ పెడతాండి ఇత్తా అని ఒప్పుకునేది. ఒక నెలకు 30 కిలోలు 20 కిలోల బియ్యం ఇచ్చేది. అవన్నీ ఇచ్చుకుంటే ఇక మా వ్యవసాయం పనుల్లో మేము మునిగిపోవడం జరిగింది. మా ఓడేమో చెప్పుడు మాటలు పట్టుకుంటా అది చేసుకుంటే లొల్లి పెట్టేటోడు అప్పుడప్పుడు. అట్లనే కలిసి ఉండేది. ఉన్న తర్వాత మాకు పాత గుణపెంకి ఇల్లు ఉండే, అది ఒకటి 2008లో డిస్మెంటల్ అంటే బాగా వర్షాలు కూలిపోయడం జరిగింది. ఆ కూలిపోయిన తర్వాత మేము ఎక్కడ ఉండాలనో తెలియని పరిస్థితి. అప్పుడు ఆర్థికంగా లేదు, డబ్బులు లేవు. సో మా ఇంటి ముంగట ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక గుడిసె అనేది మా నాన్న స్కూల్ చెప్పినటువంటి గుడిసె ఉండేది. ఆ గుడిసెల్లే మళ్ళీ మేము దానికే చుట్టూ మళ్ళీ తడకలు కట్టుకొని అదే గుడిసెలకి ఉందాం ఇల్లు కట్టుకునేదాకా అన్నట్టుగా ఉన్నాం. ఉన్న తర్వాత అప్పుడు మా పెద్దనాన్న ఏం చేసిందంటే ఆ ల్యాండ్ పాతిళ్ళు కూలిపోవడం వల్ల మా పెద్దనాన్న మాతో గుడిసెలు ఉండమంటే ఉండకుండా దగ్గర శ్రీరామ యూత్ క్లబ్ అని అప్పుడు ఆ యూత్ క్లబ్ శంకుస్థాపన కానీ దాన్ని కట్టే విషయంలో కానీ మా నాన్న ఒకప్పుడు రాడికల్స్ ఆ స్టూడెంట్స్ తిరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో తిరిగినప్పుడు చందాలు వసూలు చేసి ఆ రిజిస్టర్ మా ఇంట్లో ఇప్పటి వరకు ఉన్నది. అది మా నాన్న కష్టపడే సరే ఊరోళ్ళందరూ చందాలు వేసినా కూడా కట్టించినటువంటి ఆ క్లబ్లో మా నాన్న ఏం చేసిందంటే మా పెద్దనాన్న పోయి అక్కడ ఉన్నాడు. సరే ఉండని మేనమైతే గుడిసెలు ఉంటాను, ఆయన అక్కడ ఉండని మరి ఆయన పరిస్థితి బాగాలేదు కదా అనుకున్నాం. రమ్మన్నాం, ఉండనంటే ఉండలేదు. అంతకుముందు ఒక్కసారి మా ఇంటి ముందు మా నడుకుడలో మా మామయ్య అని ఉంటాడు, మలహల్రావు అని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు. సో ఆయనే చాలా నిలబడి అప్పుడు 2004లో మా అక్కోళ్ళకి ఇల్లు కట్టిద్దామనే ఉద్దేశంతో మా ఇంటి ముంగట ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక 3 రూమ్ల ఇల్లు అనేది బేస్మెంట్తో సహా లేపిండు. అప్పుడు మా మామయ్య ట్రాక్టర్ తీసుకొచ్చి ఒక 20 ట్రిప్పులో ఇసుక కొట్టించి చాలా కష్టపడ్డాడు మా అమ్మ కోసం. అది మరవద్దు, ఎందుకంటే నేను ఎప్పుడు పెట్టిన వాళ్ళని కానీ అది మర్చిపోను. సో అంత కష్టపడి మా మామయ్య బేస్మెంట్ పెట్టిస్తే మేము ముహూర్తానికి ఎత్తున్నటువంటి దర్వాజా అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము బోనాలు అనే బోనాలు వస్తుంది సంక్రాంతి ముందు. ఆ బోనాలు ఫెస్టివల్కి పోయినప్పుడు మా వాడకు ఉన్నటువంటి కొందరు పేర్లు చెప్పాను, ఎందుకంటే ఇక వీడియోలో వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు లొల్లులు జరిగినాయి కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ మాట్లాడతారు కాబట్టి వీడియోలు వాళ్ళకి తెలుస్తుంది. వీడియో చూస్తే ఎవరు చేసిల్లు అనేది. ఒక ముసలోడు ఉండే, ఇటుపక్క ఒక ముసలోడు, మా ఇంటి వెనక అటుపక్క ఒక ముసలోడు ఉండే. వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి మా ఇంటి వెనకోళ్ళు ఇంటి పక్క వాళ్ళు అందరూ కలిసి ప్లాన్ చేసి వీడు ఇక్కడ ఇల్లు కడితే ఈ ల్యాండ్ మాకు దక్కది, ఈ బుత్తంత స్థలంలో వీడు ఇక్కడ ఇల్లు ఆ ఇంటి ముంగటి స్థలం ఒకరు రాసుకుందామని, ఇంటి పక్క పొంటి స్థలం ఒకడు కొని రాసుకుందామని మేము ఇక్కడికి ఇప్పుడు నేను ఈ కూర్చున్నటువంటి ఈ కబ్జా అయిన ల్యాండ్కు ఇక్కడికి వెళ్ళి రావాలి. ఇవి మనకు వచ్చేసి మాల వాళ్ళకు చెందినటువంటి ఇల్లు అండి. వీటి పక్కన ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చి ఉండాలి, మేము ఊరవతలకి వెళ్ళొచ్చి ఉండాలి. అది వాళ్ళు వాళ్ళు ఎంతకు సగవ కొనుక్కోవాలనే ఉద్దేశంతో మేము ముహూర్తానికి ఎత్తున్నటువంటి దర్వాజా నైట్ మేము మా మామ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత పీకేయడం జరిగింది. తెల్లారి వచ్చే వరకు దర్వాజా బీకేపిచ్చిళ్ళు. మా పెద్ద నాన్నకు ఒక రెక్క లేదు, ఒక కాలు లేదు. ఆయన ఏ విధంగా బీకేస్తాడండి దర్వాజా? సో ఆయన ఎవరు బీకేసిల్లు అని అందరిని అడిగితే మీ పెద్దనాన్న బీకేసిండు అనే మాట చెప్పిళ్ళు. సరిగా వీళ్ళు కావాలని చేసిల్లు అనుకున్నాం. తర్వాత ఇక ముహూర్తానికి వేసిన దర్వాజా బీకిళ్ళని ఇక మా అమ్మ సెంటిమెంట్తో అద్దన్నది, ఎందుకు మనల్ని బతకనేరని కొద్దిసేపు ఏడ్చిళ్ళు, బాధపడరు. మా మామయ్య మళ్ళీ కట్టుదేం కదంటే అద్దరాయిగా ఎందుకు తీరా తర్వాత చూద్దాం అన్న. ఇక అంతలోనే ఆగిపోయింది. అదే గుడిసెల్లో జీవనం వెళ్ళ తీసుకుంటూ వస్తాను. తర్వాత ఇక మా పెద్దనాన్న సరే అక్కడ ఉంటా అంటే ఆయనకు ఎంతో కొంత పెన్షన్ వస్తుంది. ఇక తర్వాత కొంచెం వైఎస్ రాజశేఖర రెడ్డి రావడం, మనకు రుణమాఫీ అనేది చేయడం వల్ల రైతులకు, అది మీకు తెలిసిన విషయమే, అది ఒక గొప్ప వరం అనుకోవాలి. అప్పుడు ఆ కాలంలో మాకు కూడా ఒక 70,000 రుణం మాఫీ అయిపోయింది. సో దాంతో మళ్ళీ కొంచెం పుంజుకుంటా వ్యవసాయంలో బాగా కష్టపడకుండా బోల్గాడు మనకు బీటీ విత్తనాలు అయితే వచ్చినాయి. మా అమ్మ, మా నాన్న, మా అన్న కూడా కష్టపడ్డాడు.
ఈ విషయం. ఎందుకంటే మా మా అన్న కూడా ఇక్కడ హుజరాబాద్ కిడ్స్ కాలేజ్ ఇంజనీరింగ్ చేసేది. సో ఆ టైంలో వాడు కూడా పొద్దున 8 గంటల వరకు పత్తి బస్తాలు తెచ్చి, నేను అప్పుడు ఇంటర్మీడియట్ హాస్టల్ ఉన్నా, పత్తి బస్తాలు ఇంటికి తెచ్చి 8 గంటల దాకా సైకిల్ మీద మోసి ఒక 20-30 బస్తాలు మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్కి మళ్ళీ పోయేది. వాడు కూడా చాలా కష్టపడ్డాడు కొన్ని సంవత్సరాలు బీటెక్ అయిపోయేంతసేపు. ఇట్లా మా కుటుంబ నేపథ్యం అనేది నేను చెప్పుకొస్తాను ఎందుకంటే తెలవాలని. సో ఇదంతా అవుతుంది. ఒక పక్క మధ్యలో మీ పెద్దనాన్న అక్కడ ఉంటాడు, ఇట్లా ఊర్లో అడుక్కుంటాడు, వీళ్ళని రైస్ మిల్లుల దగ్గర వెళ్ళి అవి అడుక్కుంటాడు, ఇవి అడుక్కున్నారు. ఆయనకు పింఛన్ వస్తుంది, బియ్యం ఇస్తానన్నాం, మరి ఎందుకు అడుక్కుంటాడు అని అడిగి 2-3 సార్లు మా నాన్న అన్నం తీసుకుపోవడం జరిగింది. ఏదైనా ఫెస్టివల్ వస్తే బచ్చాలు అప్పాలు కానీ ఇంకేదైనా అప్పాలు తీసుకపోతే కూడా వాడు చెప్పుడు మాటలు పట్టుకొని వీళ్ళ మాటలు పట్టుకొని తినకపోవడం, ఇట్లా చేసి మమ్మల్ని బదనాం చేస్తాను. అంటే వాడిని స్వతహాగా ఎడ్డోడేవాడు, వానికి కావాల్సుకొని ఎన్నుకున్న వాళ్ళు ఎవరో చేయడం జరిగింది, నువ్వు చెప్పినట్టు తినకు అని. సో అదంతా మీకు తెలిసిన విషయం ఎట్లుంటుంది అనేది. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఈ లింక్ అనేది నేను చెప్తా. ఒక వ్యక్తి కానీ ఒకటి ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడు రైతులందరూ యూరియా కష్టాలని మాట్లాడుకుంటాను, ఆత్మహత్యలని మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం. కానీ ఆ యూరియా కష్టాలు ఎందుకు వచ్చినాయి, ఎవరి వల్ల వచ్చినాయి, ఎవరు వెనుకుని నడిపితే వచ్చింది అనేది మనకు ఎవ్వరికి అవగాహన అనేది ఉండాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మనం లైన్లో నిలబడంగానే మనం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓటేసి గెలిపించుకొని మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే నువ్వు రేవంత్ రెడ్డే చేస్తాడు, రేవంత్ రెడ్డి కనుక ఇంకొకసారి ఓటేద్దని రైతులు తిట్టడం జరుగుతుంది. అది చాలా తప్పు విషయం అండి. నేను ఎందుకంటే ఏ పార్టీకైనా నేను ఒకటే చెప్తా, అది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వైపు అయినా తప్పు ఉంటే టీఆర్ఎస్ పార్టీని కానీ, ఇంకా వేరే పార్టీ వైపు తప్పు ఉంటే వేరే పార్టీ కానీ. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అనేది తొక్కివేయాలి అనే ఉద్దేశంతో అనేది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఫాసిస్టు బీజేపీ చాలా ఘోరంగా ఒక తీవ్రమైన నిర్బంధం అనేది ఈ రాష్ట్రాల మీద పెడుతుందని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈరోజు యూరియా కష్టాలు అనేది మన చేతిలో, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నవి కాదు. మనకు గిన్ని టన్స్ కావాలి, గింత ఉత్పత్తి అనేది మనకు అవసరం అనేది వీళ్ళు నివేదిక ప్రతి సంవత్సరం ఏ ముఖ్యమంత్రి పంపడు, ఏ ముఖ్యమంత్రి కిందైనా ఉన్నటువంటి అధికారులే పంపుతారు. అది రెగ్యులర్గా ఏ సంవత్సరానికి ఎంత పంపాలనో ఆ సంవత్సరం పంపే ఉంటారు దాదాపుగా. ఎందుకంటే కాకపోతే కొన్ని మెట్రిక్ టన్నులు అనేది అటు ఇటు అయ్యే అవకాశం ఉంది, కానీ గవర్నమెంట్ పంపలేదు, సిఫారసు చేయలేదు కేంద్ర ప్రభుత్వానికి అనేది చాలా రాంగుగా చేసేవి. ఎందుకంటే అది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే సరే వాళ్ళు పార్టీ పరంగా చేసుకుంటారు, కానీ మన రైతుకు ఒక అవగాహన అనేది ఉండాలి ఎవరేం చేసేది అనేది. సో కాంగ్రెస్ పార్టీ తప్పనేటువంటిది అయితే యూరియా కష్టాల్లో ఏం లేదని అయితే నేను కరాఖండిగా చెప్పగలుగుతా. ఎందుకంటే వీళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రమే ఆయనకు ఉన్నటువంటి అధికారులు, ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి అధికారులు ఈ సంవత్సరం మాకు ఇంత కావాలి అనేది రెగ్యులర్గా పంపినట్టే పంపుతారు. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఫాసిస్ట్ బీజేపీ ప్రాంతీయ పార్టీలన్నిటిని తొక్కాలి, వీళ్ళకు రాజకీయంగా వ్యతిరేకత రావాలి ప్రజలలో అభిప్రాయం అనే ఉద్దేశంతో మన రాష్ట్రానికి సరఫరా కావాల్సినటువంటి యూరియాని చాలా వరకు మనకు నిర్బంధించి రాకుండా చేసిందన్నది అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం ఇన్ని న్యూస్ ఛానల్లో ఇన్ని చూస్తాను, మరి తెలంగాణలో మాత్రమే యూరియా కష్టాలు ఎందుకు ఉంటున్నాయి న్యూస్ ఛానళ్ళల్లో, వేరే రాష్ట్రాలల్లో మరి ఎందుకు ఉండట్లేదు? బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాలల్లో ఎందుకు యూరియా కష్టాలు అనేవి లేవు? ఈరోజు మనకు నార్త్లో లేవు, సౌత్లో కూడా నేను ఇంకా ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలన్నీ తిరిగినాయి, ఎక్కడ యూరియా కొరకు ఏ బస్తా కొరకు ఇక్కడ నిలబడలేదు. ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా యూరియా కొరత లేదే. అంటే అక్కడ నీకు బీజేపీ అధికార పార్టీతో సంబంధం ఉన్నటువంటి టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ఉన్నది కాబట్టి నువ్వు అక్కడికి రైతులకు ఎంత కావాల్సి సిఫారసు చేస్తే అంత పంపించినావు. అదే నువ్వు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నువ్వు పంపించలేదు. అంటే నువ్వేంది ప్రాంతీయ పార్టీలను అనగదొక్కి మా బీజేపీ పార్టీని లేపుకోవాలి ప్రజలల్లా అనే ఉద్దేశంతో నువ్వు ఈ రోజున యూరియా కష్టాలు అనేవి సృష్టించడం జరిగింది ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం. ఎందుకు చెప్తానంటే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ విధంగా చేసింది. అంటే నేను ఎందుకు నా సమస్యకు దానికి లింక్ పెడుతున్నానంటే, అంటే కుట్ర కోణంలో, అంటే ఒక ఈ రాజకీయంగానైనా ఒక కుటుంబం పరంగానైనా మనకు కుటుంబ వ్యవస్థతోనే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అనుకోండి రాజకీయాలైనా ఏదైనా. సో అది కుట్ర కోణంలో జరిగినటువంటి విషయాన్ని మనం రైతులు అర్థం చేసుకోలేకపోతాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేశిస్తాను తప్ప దీనికి వెనకాల కేంద్రంలో ఉన్నటువంటి ఎందుకు పంపించలేదు, మరి పక్క రాష్ట్రాలలో ఎందుకు లేదు యూరియా కొరత అనేది ఒకటి ఆలోచించలేకపోతాను అనే విషయాలు. ఎందుకంటే మా కుటుంబం వెనకాల కూడా ఒక కుట్ర కోణంలో మా పెద్దనాన్నను మా దగ్గర తినకుండా చెప్పుడు మాటలు చెప్పించి ఇక్కడ ల్యాండ్ అక్కడ 30 గుంటల ల్యాండ్ అనేది ఉన్నది వీళ్ళకి ఎందుకు దక్కనియాలి? వీడు ఎడ్డోడు కుంటోడు, మనం ఎట్లా చెప్తే అట్లా వింటాడు, ఏడుగంటే అక్కడికి వచ్చి సంతకం పెడతాడు. వీనికి ఎందుకు మనం ఆ ల్యాండ్ మీద మా ఊర్లే తడక సదానందం అని ఒకడున్నాడు. ఇప్పుడు మనం రైతుగా నేను ఇంత కష్టపడతానా మీరు చూపుతారు, హైదరాబాద్కైనా ఇక్కడికైనా ఒక కుక్క లెక్క తిరుక్కుంటా
ఎంతో కష్టపడుకుంటా మా ఫ్యామిలీ కానీ మేము కానీ ఇంత కష్టపడుకుంటా మా చేతుల మీద మేము మెదిలి ఒక రూపాయి మేము సంపాదించుకున్న తప్ప ఎవరిని ముంచింది లేదు. సో మరి అదే తడక సదానందం గాడు వాడు గౌడ కులస్తునికి చెందిన వ్యక్తి. మరి అతను ఏ విధంగా కష్టం చేసిండు, మరి ఒక రైతుగా కష్టపడ్డా ఏదైనా పంచాయతీలకు పోతాడు. పంచాయతీలో పోయినప్పుడు సరే వాళ్ళు ఒక రూపాయి ఇచ్చిల్లో ఏం చేసిల్లో అది వాని సొంత విషయం. సరే వాడు కూడా టైం వేస్ట్ చేసి పోతాడు పొద్దున్నాక, మనం కాదట్లేదు. పోయినప్పుడు అది వాని వృత్తి అనుకున్నప్పుడు వాడు అంతటినే ఉండాలి. అంతేగాని మంది భూముల మీద కన్నేసి ఒక కుట్ర కోణం చేసి దాన్ని కబ్జా చేసి వాడిని గ్రిప్పులో పెట్టుకొని మమ్మల్ని సఫర్ చేసుకుంటా ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుందండి. ఇక చెప్తాను నేను స్టోరీ. 2009లో మళ్ళీ సరే మా అక్క పెళ్ళికి వచ్చింది. పెళ్ళికి ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో ఏం చేసినాం అంటే ఆ పాత ఇంటి అడుగు ఉన్నటువంటి స్థలంలో మళ్ళీ మేము ముగ్గు పోసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మా ఇంటి వెనుకున్నటువంటి వాళ్ళు మా ఇంటి పక్క పొంటి ఉన్నటువంటి వాళ్ళు సేమ్ సపరేషన్ చేసిళ్ళు. మళ్ళీ అక్కడ మేము ఇల్లు కడితే వాళ్ళకు ల్యాండ్ దక్కదనే విషయంలో మళ్ళీ ఏం చేసిల్లంటే మళ్ళీ మమ్మల్ని అక్కడ ముగ్గు పోనీయకుండా మళ్ళీ ఎదిరిస్తే అప్పుడు కూడా మమ్మల్ని కూడా మామయ్య అని ఉంటాడు. ఆయన కొంచెం ఒకప్పుడు విప్లవ సానుభూతిపరుడు కాబట్టి ఆయన కంటే కొంచెం భయపడతారు ఊళ్ళో అనే విషయంతో ఆయన వచ్చిన తర్వాత ఎవరు సపోర్ట్ చేయలేదు. సరే మా మామయ్య సుతారాన్ని బంద్ చేయించినా కూడా నిలబడి మెట్లు పోపించి ఇల్లు కట్టించి పోయిన తర్వాత అప్పుడు ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా మా పెద్దనాన్న ఎగేసిల్లు ఇల్లు కడతాను మా పెద్దనాన్న వల్ల ఒక 50% పార్ట్ మాది 50% పార్ట్ అయితే ఇల్లు కడతాను ఒక రూమ్ నీకు ఇస్తాం ముందు రా అని చెప్పిన తర్వాత ఫస్ట్ ఓకే అన్నాడు మా పెద్దనాన్న. అన్న తర్వాత మళ్ళీ ఈ సదానందం అన్నట్టు ఏం చేసిందంటే నేను కోటర్స్ ఇప్పిస్తా నీకెందుకు ఇల్లు నువ్వు ఆ ల్యాండ్ అమ్ముకో అని ఎగేసిండు మా పెద్దనాన్న. పెగితే మళ్ళీ వాడు వచ్చి లబో మొత్తుకున్నాడు నా ల్యాండ్ నాకు కావాలి. సరే పోనీ తిని అమ్మ వీంతో లొల్లి ఏందని మా నాన్న ఏం చేసిండు మరి ఎంత అంటానో చెప్పు నీ ల్యాండ్ కంటే మా పెద్దనాన్న 4 ఏళ్ళు చూపెడితే ఇక నేను చెట్టు కింద ఉండి చెప్తాను అబద్ధం ఆడట్లేదు. నేను పోయిన మా నాన్నతోని అదే వాడు సదానందం బేస్మెంట్ ఉన్నది వాళ్ళు ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నారు. అదే బేస్మెంట్ హైట్ ఉంటుంది. ఆ బేస్మెంట్ మీద కూర్చున్నాడు. ఇక బాండ్ పేపర్ మీద కాగితం రాసి మా పెద్దనాన్న ల్యాండ్ మాకు ఇద్దామని మా పెద్దనాన్న ఎంత చెప్తానమే రాజేశ్వరరావు అన్న అంటే ఇక 4 ఏళ్ళు చూపెట్టిండు మా పెద్దనాన్న. వాడు పేపర్ అడ్డం పెట్టుకొని 5 అడుగు అని చెప్పిండు. పేపర్ అడ్డం పెట్టుకొని ఇట్లనే నేను చెట్టు కింద నుండి చెప్తాను అబద్ధం ఆడట్లేదు 5 అడుగు అన్నాడు. మళ్ళీ మా పెద్దనాన్న 5 అని మళ్ళీ అన్నాడు. అంటే వాడు ఎట్లా చెప్తే అట్లా వింటాడు. అప్పటికే గ్రిప్పులకు వెళ్ళిపోయాడు. సో 5,000 అన్న తర్వాత సరే అది వాడే తీసుకుంటాడని తెలిసి 5,000 తీసుకున్నాడు. కాగితం రాసిండు. మా నాన్న కోపం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మా నాన్న ప్రాణం కాపాడి ఒక అమ్మ లేదు వాళ్ళ కడుపులో పుట్టిన తర్వాత వీళ్ళు ఎంత కష్టపడ్డారో అది మా నాన్నకు మా అన్నదమ్ముల విషయంలో తెలుసు. సో మా నాన్న కోపం వచ్చి అరే నువ్వు ఈరోజు వాడెవడో చెప్తే 5,000 అనగానే 5,000 అన్నావు. సొంత ల్యాండ్లో మన అవ్వయ్య పుట్టినటువంటి ల్యాండ్లో ఇల్లు కడితే నీకు రూమ్ ఇస్తానంటే నువ్వు లొల్లి పెట్టుకొని నాకు ఇల్లు కట్టనియకుండా వాళ్ళ దగ్గర పోయి మన మాటలని ఈ ల్యాండ్ అమ్ముకున్నా నువ్వు ఎక్కడుంటావు ఉండిపోరా అన్న కోపంతో మా నాన్న అన్నాడు మాటలు. అది సహజం, అది మానవ సహజం, అది అన్నదమ్ముల విషయం సహజం. అది కోపంతో నువ్వు ఎన్ని రోజులు ఉన్నా నా దగ్గర రావాల్సిందే, నీ కాలు రెక్కలు ఉన్న రోజులు ఎడ బతుకుపోరా అన్నట్టుగా ఆవేశంతో అంటే అలా బతుకుతాపో అన్నట్టుగా మావాడు నువ్వు మాటలు రావు సైగలు చేసుకునేది ఆ విషయంలో అట్లా అయింది. అప్పంచలి మా నాన్న సరిగా మా అక్క పెళ్ళికి విషయంలో మా కుటుంబ ఆర్థిక విషయంలో మా నాన్నకి ఏదో చిన్న టీచర్ జాబ్ మళ్ళీ రెగ్యులర్ అయిపోయింది. ఇక మా కష్టాలు మేము పడతాను, మా అక్కకు సంబంధాలు చూస్తాను. కొంచెం లేట్ అయింది మ్యారేజ్ అప్పటికే. ఇక మా బాధలు మేము పడతాను కుటుంబ పరంగా. మేమేమో తెల్లారైతే వ్యవసాయం మా నాన్న జాబుకు పోవడం మేము చదువులోకి పోవడం ఈ పనిలో మేమున్నాం. వాడేం చేసిండు అక్కడ ల్యాండ్ ఏది ఇంటికాడ ల్యాండ్ ఎట్లాగో 5,000కి అమ్మితే వీడు అమ్మిచ్చిల్లు కదా, ఇంకొక ల్యాండ్ అక్కడ మన్నెపిల్ల రోడ్డు కాడ ఉన్నది కదా, అది డిమాండెడ్ ల్యాండ్ ఫ్యూచర్లో 2 ఎకరాలు ఉన్నదల్లా. 2 ఎకరాలలో రాజేశ్వరరావు పేరు మీద 34 గుంటలు 37 గుంటలు ఉన్నది భూమి. ఆ 37 గుంటలను కూడా మనం కబ్జా చేస్తే అప్పుడు ఏమవుతుంది అనే కుట్ర కోణం చేసుకున్నాడు వాడు మా వెనకాల. చేసుకొని ఏం చేసిండు మెల్లగా మావుడిని కోటర్స్ ఇప్పిస్తా పెన్షన్ ఇప్పిస్తా అని ఆనుడు, లేకపోతే టీపీ బస్ స్టాండ్లో పోయి బోండాలు కట్టించుకొచ్చి పార్సల్ ఇచ్చుడు ఇవి చేస్తాడట. అప్పుడప్పుడు మాకు చెప్తారు కొంతమంది ఇట్లా చేస్తాండి అన్న తర్వాత మేము ఒకసారి పోయి పెద్ద మనిషితో అడిగితే మావాడు నేను మీ సేవలో చూస్తాను ఎవడ భూమికి ఇట్లా కబ్జా చేస్తాను ఏందని మీ సేవలో చూస్తా అంటే మా పెద్దనాన్న పేరే ఎత్తాంది. అరే ఏంది నువ్వు ఇట్లా ఎందుకు చేస్తానో ఆడేడు ఎందుకు తిరుగుతానో మా నాన్న 2 సార్లు ఒకసారి మా నాన్న నీళ్ళు పట్టుకపోయి పోతే కూడా పారబోసింది మా పెద్దనాన్న. సరే అందరు చూసి ఏమన్నారంటే ఈరోజు కాలు రెక్కలు ఆడతానే కాబట్టి నీ దగ్గరకు అత్తలేడు కదనే, తర్వాత అత్తడు పోవే మంచంలో పడ్డాక నువ్వు ఎందుకు వరి ఊకేమని ఎందుకు బతలాడుతున్నావు మా రోగం మనకి తిరగాలి తర్వాత అన్న తర్వాత ఇక మా నాన్న కూడా సప్లై కూకున్నాం. అది అంతనే జరిగిపోతుంది. తీరా ఏమైందంటే 2014 మా అక్క పెళ్ళి అయిన తర్వాత నేనే మళ్ళీ మీ సేవకు పోతాను కొట్టు చూస్తాను. అక్కడ దొరకట్లేదు మా పెద్దనాన్న పేరే వస్తుంది. ఇక ఒక ఆయన మా ఊళ్ళోకి అప్పుడప్పుడే కొంచెం ఒక ఆయన రెడ్డి అన్నట్టయినే రావడం జరిగింది. ఆయన కొంచెం ఊర్లో మిలిటరీ రిటైర్మెంట్ అయిన తర్వాత కాలుకు బుల్లెట్ గాయాలు తగిలిన తర్వాత ఇక ఆయన ఊరికి ఏదో చేద్దాం రాజకీయంగా మన పుట్టిన ఊరికి అన్నట్టుగా ఆయన ఊర్లోకి వచ్చి ఊళ్ళో రిపేర్ లేదు అని
ఇక కొంచెం ఆయన పలుకుబడి లేక ఆయన మాట అంటే గౌరవం ఇస్తారు అందరూ, ఆయనకు కొంచెం రాజకీయంగా ఎప్పుడు ఏదో పార్టీలు చేయనని ఉద్దేశంతో మేము ఎందుకో వాళ్ళ ఇంటికి పోయినా, నేను మా నాన్న కలిసిపోయిన తర్వాత ఇట్లా ల్యాండ్ కబ్జా అయిందంటారు అదని మా నాన్న చెప్తే ఆయన కొంచెం ఈ చట్ట అంటే వాళ్ళకు ల్యాండ్ల విషయం ఎక్కువ రియల్ ఎస్టేట్ పరంగా తెలుస్తుంది కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది, ఈసీ కాదు సీసీ దీపో అన్నాడు. సీసీ దీపం ఆయన చెప్పినప్పుడు ఇక నేనేం చేసినా సర్టిఫైడ్ కాపీ అని మళ్ళీ నేను హుజరాబాద్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఆ దొర చెప్పిన తర్వాత నేను పోయి సర్టిఫైడ్ కాపీ కావాలని అప్పుడు అప్లై చేసిన, నేను ఈసీ సీసీ రెండు అప్లై చేసిన. చేస్తే గప్పుడు తడక సానందం అని డైరెక్ట్ వెళ్ళింది పేరు. సర్టిఫైడ్ కాపీ అంటే మనకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వెళ్ళింది. ఆ ప్రదీప్ రెడ్డి అని చెప్పిన తర్వాత ఆ దొర చెప్పిన తర్వాత నేను మా అబ్బా ఇన్ని రోజులు మన అవివేకంగా ఉన్నవారని ఆయన ఎంత చదువుకున్న వేస్టే అని ఇక తెలిసిన వాళ్ళు అనుకున్న మనసులో ఇక సర్టిఫికేట్ కాపీ తీసుకొని వచ్చిన మా వాళ్ళకి చెప్పిన ఇట్లయితే ఇట్లా జరిగింది అన్న తర్వాత నాకు ఇక నేను తిరిగిన కొంచెం యూనివర్సిటీ దగ్గర కొంచెం లీడర్లు వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మా ఫ్రెండ్ గారి ద్వారా పోయి పట్టుకొని మనకు మాజీ అంటే ఇప్పుడు మనకు ఈటల రాజేందర్ ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత గెల్లి శ్రీనివాస్ యాదవ్ అన్న అని ఉంటాడు మన సైడు జమ్మికొండ సైడు. సో అన్నకు టికెట్ ఇచ్చిళ్ళు. అప్పుడు నాకు అక్కడ ఓయూలో మా ఫ్రెండ్ ద్వారా వాళ్ళ రూమ్లో పరిచయం అయితే నేను ఆ గెల్లి శ్రీనివాస్ యాదవ్ అన్నతో కూడా ఫోన్ చేయించిన, ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ ఫోన్ చేయించి వీఆర్ఓ ఫోన్ చేయించి ఏంది వీళ్ళకి ల్యాండ్కి ఇట్లా కబ్జా చేసిల్లట అది అని మరి ఏమనుకుంటారు అని అంటే అప్పుడు ఆయన టీఆర్ఎస్వి అధ్యక్షుడు ఉస్మానియా యూనివర్సిటీ చేస్తే సార్ అట్లా కాదు సార్ ఆయన రమ్మను నేను ఇట్లా మొత్తం డాక్యుమెంట్స్ ఇస్తానన్న తర్వాత వచ్చిండు, జమాబందీ కాకుండా ఆపాలన్న తర్వాత వచ్చిండు. ఆపేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ దాకా ఎందుకు చెప్తానంటే ఈ తడక సాధారణం అంటాడు అయితే అప్పుడు మనం ఇక కబ్జా అయిందని మన నోట మన అనద్దు, మనం పోయి ల్యాండ్ దుందాం వాడు అత్తడా లేదా చూద్దామని ఏం చేసినామంటే మేము వచ్చి ల్యాండ్ దుంతా అంటే వాడే వచ్చి ఇత్తనం ఎత్తాడు ఆల్రెడీ ఒక గొల్లైనని పెట్టి ఇత్తనం ఎత్తా అంటే మా నాన్న నేను ఉరికొచ్చి ఏంది నువ్వెందుకు ఎత్తానో ఇత్తనం ఇవ్వలే అన్నారంటే ఈ ల్యాండ్ నేను కొన్నా అన్నాడు వాడు డైరెక్ట్ వచ్చి. ఇక్కడ దున్నుకుంటా వాడు తెల్ల బట్టలు వేసుకొని అందరి ముంచే వాడుకోవాలి ఎట్లుంటారు మీకు తెలిసిందే అది విషయం. వచ్చిండు ఇక్కడ నేను కొన్నా అంటాడు, నువ్వు కొనుడేంది ఎవడు అమ్మిండు ఎవడు కొన్నాడు. ఇప్పుడు మనం ఇంత రైతులుగా ఎప్పటి నుంచో మనకు వస్తాన వ్యవస్థల ఒక భూమి అమ్ముతాలంటే ఏంది పక్క పొంటున్న రైతులను ఫస్ట్ అడుగుతారు, ల్యాండ్ అమ్ముతాండే నువ్వు కొంటావా, అమ్ముతాడు సరే నేను కొనుక్కోను, గింతకు పోతుంది సరే కొలతలు పెట్టుకుంటాను రాళ్ళు అంటాడు. మా ఊర్లో ఇప్పటికీ శనిగరం గ్రామాలు ఇప్పుడు ఇదే చెట్టు కింద నిలబడి చెప్తాను ఈ తడక సదానందం కాడనటోడు ఇదే 37 గుంటల భూమి దొంగతనంగా కబ్జా చేసిండు తప్ప ఎప్పుడన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచి కొలతలు పెట్టుకున్నాడా. ఇది 2014-11లో వాడు ఏం చేసిండంటే 2011లో మా పెద్దనాన్నను తీసుకుపోయి ఊర్లో ఒక ఇద్దరు దొంగ సాక్ష్యాలు వాళ్ళు కూడా ఎవరో చెప్తా వాళ్ళ గురించి కూడా చెప్తా నేను. ఫస్ట్ సంతకం పెట్టినోడు వెంగళ బాపురం అనేటోడు, ఆయనే స్థానికంగా మా ఊరే కాకపోతే నడుకుడల కొన్ని రోజులు మిల్లు నలిపి అక్కడ పత్తి కొనుగోలు వ్యాపారం చేసి లాస్ అయిండు. రైతులందరూ ముంచి వాడొచ్చి మా ఊళ్ళో మళ్ళీ ఉంటా అంటే వాని పంచాయతీ తెంపిండు. రైతులందరికీ ఎంతో కొంత ఇచ్చుకుంటే వాని పంచాయతీ వీడు తెంపి వీడేం చేసిండంటే నేను పంచాయతీకి ఇంత సహాయం చేసిన, నేను రైతులందరికీ ఎంతో కొంత ఇచ్చేటట్టు చేసిన, నువ్వు నాకు సహాయం చేయాలని వీడు తీసుకుపోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక్క సంతకం పెట్టించుకున్నాడు వెంగళ బాపురావు. వాడిని ఒకసారి నక్సలైట్లు కూడా కొట్టిళ్ళు, ఒకసారి కన్నుగుడ్లు కూడా బలిగినాయి ముస్తాలపల్లి స్టేజ్ కాడ. మనకి ఇదివరకు ఒకసారి ఇట్లాంటి కథలు పడితేనే వానికి తన్నీళ్ళు ముస్తాలపల్లి స్టేజ్ కాడ దంతి కన్నుగుడ్డు లేచిపోయి పడ్డది. మనకి ఇప్పటికీ ఆ మార్కున్నది, మీరు ఇవ్వాలనే నా వీడియో చూసుకోవచ్చు అట్లాంటి కథలు పడుతుంది. సో అప్పుడు ఒకసారి అయింది మనకి విప్లవం ద్వారా బట్టి పనిష్మెంట్ అయింది, మనకైనా బుద్ధి రాలేదు. మళ్ళీ వీడు రమ్మనగానే పోయి సంతకం పెట్టిండు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాడొక్కడు. ఇంకొక సెకండ్ క్యాండిడేట్ ఎప్పుడో స్థానికంగా వెళ్ళిపోయినటువంటి చిందం లక్ష్మీనారాయణ కొడుకు చిందం రవి అనేటోడు, వాడు తిరుపతిలో ఎక్కడనో కాంట్రాక్ట్ పనులు చేసుకొని మహారాష్ట్రకి వెళ్ళిపోయి అక్కడ లాస్ అయిపోయి వాడితేనే బిల్లులు రాక అత్తే ఈ వీళ్ళు తడుకోళ్ళు రాజకీయంగా ఈటల రాజేందర్కు దగ్గరున్నాడు. సో వీళ్ళు ఏం చేసేళ్ళు ఈటల రాజేందర్తో అక్కడ విద్యాసాగర్ రావు అప్పుడు గవర్నర్ ఉంటే ఆ విద్యాసాగర్ రావుకు ఫోన్ చేయించి వానికి కొన్ని బిల్లులు ఇప్పించారు సెటిల్మెంట్లో, ఏది వాడు కాంట్రాక్ట్ బట్టి బ్రిడ్జీలు కట్టినాయని ఇప్పిస్తే మీకు ఇట్లా బ్రిడ్జీలు కట్టినందుకు నీకు ఇప్పించిన కదా నీళ్ళ వాన్ ల్యాండ్ విషయంలో కూడా వీడియోలు పెట్టిండు, అక్కడ కూడా పంచాయతీ నడిచింది కొన్ని రోజులు మీకు నేను చెప్తా. అయితే ఈ వాడిని ఒక్కడిని తీసుకొని పోయాడు, వాడిని తీసుకొని పోయి ఒక సంతకం పెట్టుకున్నాడు. వాడు గనక నిజంగా ల్యాండ్ కొన్నాడు అయితే 10 మందిలో మా పెద్దనాన్నకు డబ్బులు ఇచ్చినోడు అయితే లేకపోతే నలుగురు తీసుకొచ్చినోడు కొలత పెట్టించినోడు అయితే మరి బాగా చెప్తా ఎప్పటికీ రెగ్యులర్గా ఉండే ఊళ్ళో తీసుకుపోయి వాడు సంతకం పెట్టించుకోవాలి. ఒక ముసలోని ఏమైనా తాగుబోతోని కరెంట్ మళ్ళీ అనేటోని తీసుకుపోయి మళ్ళీ సెకండ్ సారి సవరణ దస్తావేజ్ పెట్టినప్పుడు వాడిని సంతకం పెట్టించుకున్నాడు. ఇగో ఇన్ని కథలు పడుకుంటా వాడు మా వెనకాల వండుకుంటా ఇక మా పెద్ద నాన్నకి ఏం తెలియదు సంతకం పెట్టమని పెట్టిండు. నా దగ్గర ఇప్పటికున్నది మా బాబాయ్ అవుతాడు నరసింగరావు అని ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తాడు అయితే అది పరకల్లా
ఆయన దగ్గరికి ఒకరోజు మళ్ళీ ఇక వీడు ఇవన్నీ చేస్తానని తెలిసిన తర్వాత ఇక మా మామయ్య ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొని వచ్చి వాడు బస్ స్టాండ్లో కూర్చుంటే మా పెద్దనాన్న గుంజుకొచ్చి నువ్వు ఇట్లా చేస్తాను ఆ ల్యాండ్ వాల్యూ ఎంత అనుకుంటాను వాడు రాసుకున్నాడు వీళ్ళ దగ్గర చక్కగా తిని ఉండక నువ్వు ఎందుకు ఇవన్నీ కథలు పడతాను అని ఇక గుంజుకొచ్చి కార్లో తీసుకొచ్చి మా ఇంటికాడ వదిలిపెట్టి తిట్టిపోయిళ్ళు. ల్యాండ్ రాసుకున్నా నీకు తెలుసా అంటే తెలియదు అన్నాడు. పైసలు ఇచ్చిండా ఏమనంటే లేదన్నాడు. మా పెద్దనాన్న కూడా ఆ వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మా పర్కల్లా మా బాబాయ్ దగ్గర తీసుకుపోయినప్పుడు మరి నీ ల్యాండ్ బార్ రాసుకున్నాడు ఏమన్నా అమ్మినట్టు నీకు పైసలు ఇచ్చిండా సంతకాలు పెట్టినంటే లే పైసలు రూపాయలే అన్నాడు. అది అయిపోయిందా? ఇందులో మళ్ళీ మా బాబా మా అక్క మా మామయ్య మా నాన్న వాళ్ళ అక్క కొడుకుని కూడా ఇన్వాల్వ్ చేసిళ్ళు కొన్ని రోజులు. వానికి కూడా పరకాల పిలిచి అన్ని వివరంగా చెప్పిన తర్వాత ఇక వాడికి ఇట్లా అయితే గిట్లా చేసిండని వీని మేము మా బావోళ్ళ ఇంటికాడ మా పెద్దనాన్న ఉంటానని పోయిండు ఒకసారి. సరే మీ ఇంటికాడ ఉండట్లేదు కదా, మీ పెద్దనాన్న మీ వాళ్ళ ఇంటికాడ ఉంటానంటాను అంటే మా క్యాస్ట్ వాళ్ళందరినీ తీసుకుపోయి ఒకసారి ఏం చేసినాం, సరే ఉంటానంటాను కదా సాదల్లి మరి ఇక మీరే ఎవరైనా తోడబుట్టిన వాళ్ళే కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయి మేమేం చేసినాం అంటే మరి ఉండని సాదుకోళ్ళి మరి ఎంత కావాలని మీకు చెప్పాలని పెద్ద మనుషులు అందరు తీర్పు చేస్తే మాకు 6 లక్షలు కావాలి, సచ్చినాడు శవం కూడా మీరు తీసుకపోతే అయినా లేకపోతే మేమే బారెత్తాం అంటే గట్ల ఎట్లుంటుంది మా ఊరికి మేము తీసుకుపోయి అదే ల్యాండ్లో పెట్టుకుంటాం ఈరోజు భూమి గురించి కాదని మా నాన్న ఏం చేసిందంటే 6 లక్షల అక్క ఒప్పుకుంటాను సాదల్లే అని 6 లక్షలకు ఒప్పుకొని మేము అందరం కలిసి ఇంటికి వచ్చినాం. ఇక మా క్యాస్ట్ వాళ్ళు 10 మంది ఉన్నారు అదే జీబులో. ఇక తెలిసిన విషయం ఏంటంటే మన క్యాస్ట్లో కూడా మనం తీసుకుపోయిన పెద్ద మనుషులు కూడా కొంతమంది అటోళ్ళు ఉంటారు ఇటోళ్ళు ఉంటారు, మనం రాగానే గిది జరిగిందని ఎవడో వానికి ఇంటిమేషన్ ఇచ్చిండు అదే వచ్చిన పెద్ద మనుషులని. ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత అప్పటికే వీడు ఏంటంటే ఇది జరిగింది ఎప్పుడు 2015 మా అక్క పెళ్ళి అయిన తర్వాత మేము మా బావోళ్ళ ఇంటికి పోయింది. సో వీడేంది అప్పటికే వీళ్ళు ల్యాండ్ రాసుకున్నాడు కదా, అది ఎవరికి తెలియదు, ఊర్లో తెలియదు, మాకు కూడా తెలియదు. వీడేం చేసిండంటే వీళ్ళు ఈ ముసలోడు పోయి కనుక వాళ్ళ అక్కోళ్ళ ఇంటికాడ జిక్కితే నేను సవరణ దస్తావేజ్ చేసుకుంటానా, దానిలో మళ్ళీ సంతకం పెట్టుకున్నందుకు నాకు ఎట్లా వస్తాడు, ఇదంతా మళ్ళీ నాకు ల్యాండ్ అయ్యేటట్లేదని వీడు ప్లాన్ చేసుకొని ఏం చేసిందంటే అప్పటికే వీళ్ళు ల్యాండ్ కబ్జా చేసి ఉన్నాడు. మనకు ఆ ఊళ్ళో తెలియదు, మాకు ఎవరో తెలియదు, పెద్ద మనుషులలో ఎవరికి తెలుసు, మా ఇంటి పక్క పొంటాను ఒక్కనికే తెలుసు, మన పేరు చెప్పాను నేను, మా ఇంటి పక్క పొంటాను ఒక్కొక్కని తెలుసు ఈ ల్యాండ్ కబ్జా అయిందని. సో వీడు చెప్పిండో ఎవడు చెప్పినో తెలియదు కానీ వాడేం చేసిండు మా బావకు ఫోన్ చేసి అరే నువ్వు 6 లక్షలకే ఎట్లా ఒప్పుకున్నావురా సాత్తనని, ఆ ల్యాండ్ నేను ఇప్పుడు 10 లక్షలకి అమ్మిస్తా నేను, నువ్వు ఎందుకు ఒప్పుకున్నారా పిచ్చోడా అని వానికి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, మా బావగాడు పీదిన రకం వాడు మరి మా మామకు ఫోన్ చేసి మరి మామకి ఇట్లా అంటాడే వాడు గిట్ల మరి వాడు ఏమైనా చేసిండా అని వాడంటాడా, వాడు సరే మరి 10 లక్షలు అయితే నువ్వు ఎన్నడత్తాను అని వాడు ఎగేసుకొని బ్యాంకులో వేసుకుందామనే పైసలు ఓ రోజు వచ్చిండట, ఓ రోజు తిప్పిండట, హనుమకొండల క్యాష్ పట్టుకొస్తానన్నట, వాడిని 4 తిప్పలు పెట్టి నీకెక్కడికి ల్యాండ్ అని ఒకసారి లొల్లి పెట్టుకున్నాడట. మళ్ళీ లొల్లి పెట్టుకుంటే వాడు ఏం చేసిండు వాళ్ళకి ఇద్దరికి లొల్లి అయిన తర్వాత నేను పరకాల పిలిపించి ఉడిపి హోటలో కూర్చుని పెట్టి ఏం జరిగింది బాబా అసలు ఏంది చెప్పంటే వాడు మొత్తం రికార్డింగ్ పెట్టుకున్నాడు పోయింది. ఈ రికార్డింగ్లో ఏం చేసిండు అరే గిట్లా అన్నారా 10 లక్షలు ఇస్తానన్నారా మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు 6 లక్షలు ఇస్తానని పోయిళ్ళు పెదనానంద అయితే వాడు 10 లక్షలు ల్యాండ్ అమ్మిస్తానన్నాడు, అందుకే తర్వాతకి నన్ను తిప్పించుకున్నారా అక్కడిక్కడ మీరు ఎటన్నా పోర్రా అన్నాడు. మా బావ సైడ్ అయిపోయాడు, అదే అయిపోయింది. అక్కడ వాడిని ఎగదెంగిండు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ల్యాండ్ కొన్నప్పుడు ఎవరికి పైసలు ఇచ్చినావు అంటే నీ అల్లునికి ఇచ్చిన అన్నాడు. నీకు పైసలు ఇచ్చిండారా అని వేరేటోళ్ళతో అడిగితే నాకెందుకు ఇచ్చిన వాడు ₹1 అని వాడు అన్నాడు. దీని వాల్యూ ఎంత, నువ్వు ఎవరికి ఇచ్చింది ఎంత, అసలు ఎందుకు ఇచ్చినావు, ఏం పనికి ఇచ్చినావు, మా తమ్ముడు అనేటోడు ఒకడు ఉన్నాడు వాడిని పిలిచి అడగాలి, నువ్వు తిండి పెట్టకపోతే పెద్ద మనిషి అయితే నువ్వు మాజీ సర్పంచ్ అయితే సాంబశివరావు నువ్వు టీచర్ ఒక పంతులు నౌకరు చేస్తాను, నీ పిల్లలు ఉన్నారు, రేపు భవిష్యత్తులో నీకు ల్యాండ్ ఉన్నది అది రోడ్ బిట్టు, నువ్వు నెలకు ఇంత ఇస్తావా లేకపోతే నీ అన్నకు ఇంటి ముంగట షెడ్ ఎత్తావా, తిండి పెట్టు ఆయనకు చక్కగా చూసుకో, ఎందుకు ఆయన గోసపుచ్చుకుంటాను అని నీ పెద్ద మనిషితనంగా గది చేయాలి. గీలుచ్చ పనేంద్ర నువ్వు వెనకకు పోయి ల్యాండ్ కబ్జా చేసి సంతకాలు పెట్టించుకొని దొంగతనంగా కబ్జాలు చేసుకుంటా నువ్వు ఇవన్నీ చేసినావు. నువ్వు అయినా సరే మేము ఓపిక పట్టినామండి. ఎందుకు ఓపిక పట్టినామంటే ఒకప్పుడు మా నాన్న వాళ్ళతో రాజకీయాలు తిరిగిండు కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాళ్ళ భార్య నిలబడితే వాళ్ళ భార్య గెలిస్తే మా ఇంట్లోకి తీసుకొచ్చి మా నాన్న తువ్వాలు కప్పి అప్పాలు పెట్టిండని మా అమ్మ ఇప్పటికీ అంటది, నువ్వే వానికి అప్పాలు పెట్టకపోయినావు తీసుకొచ్చి నీ ల్యాండ్ కబ్జా చేసినా ఇప్పటికి తిడుతుంది మా నాన్నను, మరి తిట్టదా, అదే అయిపోయింది. సరే వాడు కూడా మా 3 ఎకరాల ల్యాండ్ విషయంలో ఒక్కసారి రెడ్డోళ్ళతో ఏదో పంచాయతీ వాడు కూడా వచ్చి నేను కాదంటలేను, నేను తప్ప అబద్ధం ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడ ల్యాండ్ దుందాం రారా అంటే నాతో వస్తాడు, వాడు నిలబడతాడు లేకపోతే నా మిషన్ కాసేపు పడతాడు, నాకు అది కామన్, అది ఆ టైంలో వానికి ఏమైనా అవసరం ఉంటే నేను పోతాను. సో మా నాన్న కూడా ఆ పీరియడ్లో వాడు కాంగ్రెస్ పార్టీలో మా నాన్నతో తిరుగుతాడు కాబట్టి వాడు కూడా ఒక 2-3 రోజులు పంచాయతీ అయితే రావచ్చు అక్కడ ల్యాండ్కు, దాంతో మాత్రాన నీకు నేను సాయం చేసినా నాకు ఈ ల్యాండ్ తీసుకుంటాడా 30 గుంటల ల్యాండ్ ₹1,00,00,000 ల్యాండ్. సో అదే అట్లా జరిగింది. తర్వాత వాడు ఏం చేసిండు అట్లా ల్యాండ్ మొత్తం వెనక డ్రామా నడిపి వాని పేరు మీద జమా బంద్ చేసుకున్నాడు. ఈ మ్యాటర్ ఏమైందంటే తెలిసిన తర్వాత ఇక్కడ అయితలేదు అని ఏం చేసినా అంటే స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్
ఈటెల రాజేందర్ దగ్గరికి మేము అయ్యా మన దరఖాస్తు పట్టుకొని కలెక్టర్ ఆర్టీఓ ఈటెల రాజేందర్ దగ్గరికి 3 సార్లు పోయినామండి సుమోలు వేసుకొని. ప్రజాప్రతినిధులు నేను ఎందుకు చెప్తానంటే లాస్ట్ కొత్త పాయింట్కు ప్రజాప్రతినిధులు ఏం చేసిల్లనే దానికి నేను వస్తాను పాయింట్కు. ఎమ్మెల్యేగా ఒక రైట్స్ ఉంటాయి నాకు, వాళ్ళ పార్టీలనే తిరుగుతాను వీడు టీఆర్ఎస్ పార్టీలో. మరి వాడు చెప్పాలి కదా, ఒక ప్రజాప్రతినిధి చెప్పినప్పుడు అరే వాళ్ళ ఆయన కూడా చెప్పిండు లేని మాటలు. ఈటెల రాజేందర్ కూడా కరీంనగర్లో ఫోన్ చేసిండు మామూలుగానే వాళ్ళ తమ్ముని కొడుకు శ్రీకాంత్ తడక శ్రీకాంత్ అన్నట్టయినే అప్పుడు గ్రామ అధ్యక్షుడు టీఆర్ఎస్ ఎంపీటీసీ. సో ఆయననే మొత్తం నడుతుంది కాబట్టి ఆయనకు ఫోన్ చేసిండు. మరి మీ పెద్దనాన్నకి ఇట్లా ల్యాండ్ కబ్జా చేసిండు కదా, సో మరి అది నిజమే నాన్నకి 6 రోజులు అట సాంబశివరావు అట టీచర్ అట మా దగ్గరికి వచ్చిందంటే ఆ రికార్డింగ్ లౌడ్ స్పీకర్ పెట్టిండు. ఈటెల రాజేందర్ సార్ కూడా లౌడ్ స్పీకర్ పెట్టిండు వినిపించి, సార్ అది నిజమే, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో ఏదో చిన్న గొడవ వస్తే మా పెద్దనాన్న తీసుకుపోయి సంతకం పెట్టించుకొని కబ్జా చేసాడు అంటే రాపించుకున్నాడు, అది నిజమే అని అన్నాడు. 10 మంది ఇంటా అంటే అక్కడ ఆఫీసులో కరీంనగర్ ఆఫీసులో ఈటెల రాజేందర్ కూడా అదే ఫోన్లో అన్నాడు, గిట్లా కబ్జాలు చేసుకుంటా మీరు గిట్ల ఉంటే పార్టీ అభిమానం ఏమవుతుంది జనాలల్లో, మీకేం లేకపోయింది, కాంట్రాక్ట్లు ఇప్పించిన ఓడిపోయినా కూడా ట్రాక్టర్లు ఇప్పించిన మీకు బ్రిడ్జిలు కాంట్రాక్ట్లు ఇప్పిస్తాను చక్కగా చేసుకొని బతకాలి, అంతేగాని నువ్వు ప్రజల భూములు కబ్జా చేసుకున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ అని ఆయన కూడా అన్నాడు. అన్న తర్వాత సార్ నేను పెద్దనాన్న అది అర్జెంటుగా మీ పెద్దనాన్న చెప్పి ఇప్పించేయ అని అన్నాడు. అన్న తర్వాతనట వీడు పోయాట, సార్ వాడు తిండి పెట్టలేదు ఏం పెట్టలేదు నేనే రాసుకున్నా అది కానీ మళ్ళీ వీడు పోయాట బెదిరించి. అయినా సరే నువ్వు వాళ్ళ అన్నదమ్ములు ఏదో వచ్చింది, వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు, ఇద్దరు కలిసి వచ్చి నా దగ్గరికి, మా పెద్దనాన్న కూడా వచ్చిండు అప్పుడు ఈటెల రాజేందర్ దగ్గరికి కరీంనగర్ కలిసి ఉంటారు, వాళ్ళకి ఇచ్చా అంటే ఇవాళ నువ్వు ఇతనే బెదిరిస్తే నేను కాంగ్రెస్ పార్టీలోకి పోతా, అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు వీడు, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతా అని ఆయనకే చెప్పినాడు. మరి ఆయనకి చెప్పినప్పుడు ఆయన చేతిలో అధికారం ఉంది, ఆయన కూడా ఒక ప్రజాప్రతినిధి, ఏంద్రా నువ్వే నన్ను బెదిరిస్తాను డ్రామాలు చేస్తాను ప్రజల భూములు కబ్జా చేస్తాను అని వాడన్నదా ఈటెల రాజేందర్ అయినా సరే అనలేదు, ప్రజాప్రతినిధి వాడైనా సరే అనలేదు, న్యాయానికి నిలబడలేదు. వాడేం చేసిన ఓటు బ్యాంకింగ్ రాజకీయం వాడు చూసుకున్నాడు. ఆయనే వాడు అంటాను నేను ఇక తప్పట్లేదు, ఎందుకంటే మనం ఓట్లేసి ఎన్నుకున్నామండి నాయకులు, మనకు న్యాయం చేసినప్పుడు మనం అనడానికి మనకు రైట్స్ ఉన్నాయి. సో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు కాదు, 2009 కేసీఆర్ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ప్రత్యేక ఉద్యమం చేస్తాను మా వాడ మొత్తం, ఈవెన్ నేను చెప్తాను చంద్రబాబు పీరియడ్లో కూడా మా వాడకున్నటువంటి ప్రతి ఒక్కరు టీడీపీ పార్టీయే, దామోదర్ రెడ్డికి ఓటేసేవాళ్ళు, కానీ మా ఫ్యామిలీ మాత్రం పక్కా చెప్తాను ఈటెల రాజేందర్ ఓటేసేది టీఆర్ఎస్ పార్టీకి. ఈ ల్యాండ్ కబ్జా అయ్యి ఇప్పటికి మొన్నటికి కూడా టీఆర్ఎస్ పార్టీకి లాస్ట్ ఎలక్షన్లలో మాత్రమే మా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. అప్పటి వరదాకా 15 సంవత్సరాలు మేము టీఆర్ఎస్ పార్టీకి బాండింగ్ ఉన్నాం మేము, మా ఫ్యామిలీ మొత్తం ఎవ్వరు ఎంతమంది ఏమనుకున్నా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసేది మా ఫ్యామిలీ, అది పక్క రిజిస్టర్డ్, అది ₹1 వచ్చినా రాకపోయినా అంత అభిమానంతో ఉండేది మీ తెలంగాణ పట్ల టీఆర్ఎస్ పార్టీతో. సో అట్లా ఉంటుంది, నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు న్యాయం చేయలేకపోయినవే అని నాకు అప్పుడు బాగా బాధ అనిపించింది. అది అయిపోయిన తర్వాత ఇక ల్యాండ్ కబ్జా అయిపోయింది, ఇవన్నీ తిరుగుతాను అయినా కావట్లేదు. వీడు ఏం చేసిందంటే మళ్ళీ తెలివిగా వీడికి అత్తే మళ్ళీ లొల్లులు అవుతాయి. ఒకసారి ఎంఆర్ఓ వచ్చి పంచనామా పెట్టి ఈ ల్యాండ్కు ఆర్డీఓకి సిఫారసు చేసిండు, ఒకసారి ఈటెల రాజేందర్ చేస్తే ఆర్డీఓ ఎంఆర్ఓకి రాస్తే ఎంఆర్ఓ పంచనామాకి వచ్చిండు. పంచనామా అంటే ఈ ల్యాండ్ ప్రస్తుతం కబ్జా ఎవరి పేరు మీద ఉన్నది, ఎవరు కబ్జాలు ఉన్నారు సాగులా, సో వాళ్ళకే మనకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం అయినా అంతకుముందు ఉన్న దాని ప్రకారం అయినా 12 సంవత్సరాలు ఎవరైతే సాగులు ఉంటారో వాళ్ళకు రైట్స్ అనేవి వస్తాయి. అది మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి, 12 సంవత్సరాలు ఎవరైతే సాగులో ఉన్నారో ఆ భూమిని అది చట్టపరంగా మనకు కొంచెం రైట్స్ అనేది వర్తించడానికి అవకాశం. సో వాళ్ళు ఏం చేసిండు, ఇక్కడికి పిలిపిస్తే రాలేదు ఆ రోజు వాడు రారకి ఏం చేసిండు, ఎందుకు రాలేదు తంతరు, వాడు దొంగతనంగా చేసిండు కదా. లాస్ట్కు అంతా అయిపోయాక పంచనామా అంతా అయిపోయాక వచ్చిండు, వచ్చి ఇగొన్న సార్ ఇగో నా దగ్గర కోర్టులో నడుతుంది ల్యాండ్, మీరు పంచనామా ఎందుకు చేస్తారన్న తర్వాత అరే ఏదైనా ఉంటే వీడికి వచ్చి చెప్పుకోవాలి, మరి అక్కడ ఉంటే ఎట్లా తెలుస్తుందా అని ఎంఆర్ఓ తిట్టిండు, నువ్వు ఏదన్నా ఆఫీస్కి వచ్చి చెప్పుకో అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న రైతులందరి సంతకాలు కూడా తీసుకున్నాడు. నేను మీకు ఆ డాక్యుమెంట్లు ఆ వీడియో కూడా నేను మధ్యలో ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు. సో ఇట్లా జరిగింది. ఈ అడిగిన తర్వాత గదారి కాదు గీన బుజారు ఆడిస్తాడు బుజారు ఆడిస్తాడు
రాజు మరిగిద్దా రాజు వయసు 32 నెక్స్ట్ చెప్పండి ఇంకొకరు పేరు వారి మనం బిలువ అలానా పేరు వాళ్ళ బాలయ్య తండ్రి పేరు సూర్య ఉన్నాడు కదా మామ మీ వయసు అదే అటు చెప్పు సార్ 65 మరి 70 65 ఏదో చెప్పు 65 సార్ 70 కావచ్చు నాకు చదువుతుందా నాకు నెక్స్ట్ సౌత్ ఇద్దరు వస్తారు సార్ ఇద్దరు వస్తారు ఇద్దరు పేర్లు రాశారు మీ పేరు చెప్పండి లక్ష్మీపతి లక్ష్మీపతి వయసు ఇప్పుడు భూమికి పైసలు ఇచ్చేదా నీకు ఇయలే అది ఇచ్చినప్పుడు రాస్తున్నప్పుడు చెప్పవాడు అది పోయి కానీ నువ్వు ఆరోగ్యం ఇస్తే మన పైసలు చెప్తావా? దీని వాల్యూ ఎంత అంటే ఇప్పుడు 2020 ఇది ఎప్పటి నుంచి నడుతుందంటే ఇష్యూ 2018లో నేను 3 సంవత్సరాలు తిరిగినండి ఈ ల్యాండ్ కోసం. చెప్పులు అరిగినాయి, 3 జతల చెప్పులు అరిగినాయి. ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఈటెల రాజేందరు ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా తిరిగిన. నేను మా నాన్న ఎక్కడేం తప్పు చేయాలి. ఇప్పుడు మా నాన్న కొంచెం మధ్యలో ఏదో వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్యలో తిండి పెట్టకపోతే మా పెద్దనాన్న అక్కడిక్కడ వాళ్ళ ఇంట్లో పొంట అడుక్కున్నాడు లేకపోతే తిన్నాడని అందరు మాట్లాడతారు ఈరోజు. కానీ అదే ప్రాణం, అది నీకు సంతకం, నీ పేపర్ మీద సంతకం పెట్టినటువంటి ప్రాణం, రిజిస్టర్ ఆఫీసులో రాజేశ్వరరావు అనేటోడు నీకు సంతకం పెట్టినటువంటి ప్రాణం ఎవడు కాపాడింది అనేది నువ్వు అక్కడ అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అదే ప్రాణం కదా నీకు సంతకం పెట్టింది, మా నాన్న కాపాడినటువంటి ప్రాణమే కదా. నీ భార్య గోళీలు వేసుకొని మా పెద్దనాన్న చనిపోయే స్టేజ్లో హాస్పిటల్ తీసుకుపోయి బతికిపోతే ఆ రోజు మా పెద్దనాన్న చనిపోయేటోడు. అట్లాంటిది మా నాన్నను మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టుకుంటా ల్యాండ్ కోసం 3 లక్షలు ఖర్చు పెట్టినా నేను. 3 లక్షల అక్షరాలు కాదు. ఇప్పుడు 2 సార్లు సుమ్మలు తీసుకొని పోతే ఉట్టికనే అవుతుందా, ఎంఆర్ఓ దగ్గర పోతే ఉట్టికనే అవుతుందా, రిజిస్టర్ ఆఫీస్ పోతే ఉట్టికనే అవుతుందా? 3 లక్షలు ఖర్చు పెట్టినా 2018లో. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక మధ్యలో అదంతా అయిపోయిన తర్వాత ఇక నేను సరే జాబ్ చేసుకుందానికి వెళ్ళిపోయాను. మధ్యలో ఏమైంది, ఈ ల్యాండ్ కబ్జా అయితే దీని గురించే ఫైట్ చేసుకుంటూ వస్తాను. ఇక కోర్టులో పడ్డది. కోర్టులో పడ్డ తర్వాత ఇక ఏ ప్రజాప్రతినిధి మనకు న్యాయం చేయలేదు. ఇక కోర్టులో వేసినాం, మన దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి అన్న తర్వాత 2019లో మా పెద్దనాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత అయినా ఇక ఇక్కడనే ఇప్పుడు నేను కూర్చున్నా కదా, ఈ పక్క పొంటి ఇక్కడ బొంద పెట్టినాం, నేనే కుండబట్టిన తీసుకొచ్చిన దానం చేసుకున్నాం, అంత అయిపోయింది. 2018లో అప్పటికైనా వయసు 72 సంవత్సరాలు. సో వేసినాం. ఇక అది ల్యాండ్ కోర్టులో నడుతుంది అన్నప్పుడు అది కోర్టులో నడుతుంది. నేను పాయింట్కి ఎందుకు వస్తానంటే ఈరోజు ఈ అధికార బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వాలు లేకపోతే ఇప్పుడు నేను 1 ఇయర్ నుంచి వెళ్ళి నేను అప్పుడప్పుడు మీకు ఒక వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు కూడా విప్లవకారులతోనే శాంతి చర్చలు జరపాలి, ఒక మానవ హననం చేస్తాళ్ళు ఒక కాడ అని ఎందుకు చెప్పినా అంటే ఈరోజు ఇదంతా జరిగింది ఇప్పుడు 2011లో ల్యాండ్ కబ్జా అయిపోతే ఈరోజు 2025 ఎన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాల నుంచి నేను భూపోరాటం చేస్తాను. మాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తాను ఈ భూపోరాటం. మా తప్పేమైనా ఉన్నదా ఇక్కడ మీరే ఆలోచించి కామెంట్లో పెట్టగలరు, ఓకేనా? మా తప్పేమైనా ఉంటే సరే. ఒకవేళ మేము
ఇంకొకటి మధ్యలో ల్యాండ్ కబ్జా అయిపోయింది ఇట్లా చేసిండని తెలిసిన తర్వాత కూడా మా నాన్న మా అమ్మ నేను ముగ్గురం కలిసి వాని పాతిళ్ళు ఉండే అప్పుడు సడకసానందం పాతింట్లోకి పోయి, ఎందుకంటే అప్పటికి మేము మాటలు ఉన్నాయి వాళ్ళకి మాకు ఉన్నాయి కాబట్టి నేను కూడా మాట్లాడినా, పెద్ద బాబు నువ్వు ఇట్లా ల్యాండ్ కబ్జా చేసుకుంటూ కరెక్ట్ కాదు, సరే నువ్వేదన్నా ఉంటే పెద్ద మనుషులలో పిలిపి నాన్నను పిలిపించి ఆయనకు నెలకింత ఇప్పించడమా లేకపోతే తిండి పెట్టి అని చెప్పడమా, ఒక పెద్ద మనిషి తనంగా నువ్వు 10 మందిలో చెప్పాలి, కానీ నువ్వు సీక్రెట్గా పోయి ల్యాండ్ ఎట్లా కబ్జా చేసుకున్నావు, నువ్వు అది నీ తప్పు కదా అని నేను మాట్లాడినా. మాట్లాడితే నీకేమెరకరా నా మీకు సీరియస్ అయ్యండి, నేను సీరియస్ అయినా, నువ్వు ఎట్లా ల్యాండ్ ఏం చేస్తావు చూస్తుంది నేను కూడా ఫ్యూచర్లో అని అన్న తర్వాత మా అమ్మ లొల్లేందుకు రాజానంటే ఒకటే ముచ్చట చెప్పిన అప్పుడు కూడా, సరే వాడు అప్పుడో రూపాయి హాస్పిటల్లో పెట్టినా నేను దానికి పెట్టినా అని అప్పుడు అన్నాడు. అంటే ఏమన్నావు అంటే సరే నువ్వు 50,000 పెట్టినావా, ఏది ఇప్పుడు 2016 మా అక్క పెళ్ళి అయిన తర్వాత తెలిసిన తర్వాత వాని ఇంట్లో పోయి అడిగినాం 2016లో నువ్వు ఒక 50,000 పెట్టినావా మా పెద్ద నాన్నకు, సరే 50,000కు ₹1,00,000 తీసుకో, కానీ అది మా తాతల నుంచి వెళ్ళి వారసత్వంగా వచ్చిన భూమి, అది నువ్వు కబ్జా చేసుకుంటూ కరెక్ట్ కాదు, తెలియకుండా దొంగ సాక్ష్యాలు పట్టుకుపోయి మా నాన్న పిలిచినావా, కొలతలు పెట్టుకున్నావా, ఏం చేసినావు, ఎవరిని పిలిచినా మమ్మల్ని పిలిచినావా, మా తాత నుంచి వచ్చిన ఆస్తి అది, మాకు ఆ వారసత్వ హక్కు కూడా ఉంటుంది. సో నువ్వు పిలవకుండా దొంగతనంగా సంతకాలు పెట్టుకుని వాడు ఎడ్డోని చూసి ఎంతో కొంత వానికి హాస్పిటల్లో కొంత 2,000 3,000 పెట్టి కబ్జా చేసుకున్నది ఎంతవరకు కరెక్టు రేపు అని అన్న తర్వాత మీతో నాకేం అవసరం అది అన్నట్టుగా మాట్లాడండి, సరే నువ్వు ఎంత చేస్తావో చూద్దాం అన్నట్టుగా ఎవరు లేని సపరేట్గా వచ్చినాం. ఆ పంచులు తిరుగుతూనే ఉండండి ల్యాండ్ గురించి, ప్రజాప్రతినిధుల దగ్గర తిరగడం, ఎమ్మెల్యేల దగ్గర తిరగడం, ఎక్కడ తిరిగినా పరిష్కారం కాలేదు చట్టాలు. ఇప్పుడు వేరే దగ్గర నాకు ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉన్నది, మా నాన్న సరే ఏదో లేట్గా గవర్నమెంట్ జాబ్ టీచర్ జాబ్ వచ్చినా కూడా దాని ద్వారా మమ్మల్ని పోషించిండు, ఏదో చదివించిండు, మా అన్నను మా అక్కను వీళ్ళందరూ చదివించి పెళ్ళి చేసిండు, ఇవన్నీ జరిగినాయి. ఇదే ఎకరం ల్యాండు ఒక రైతుకు బాగా ఆలోచించండి, ఒక రైతుకు ఇదే ఎకరం ల్యాండ్ ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉంటే తనకి ఒక కూతురు ఉంటే పెళ్లి చేయడానికి ఇదే ల్యాండ్ జీవనాధారం అయితే, ఈ 30 గుంటల ల్యాండ్ నువ్వు ఇట్లా కబ్జా చేస్తే ఆ రైతు పరిస్థితి ఏంది, ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటాడా చేసుకోడా కరెక్ట్గా ఆలోచించాలి. అంటే ఎన్నో జరుగుతున్నాయి బయట ఇట్లా ఆత్మహత్యలు రైతుల విషయంలో. అంటే సపరేషన్ అనేది ఈ విధంగా జరిగింది మా ల్యాండ్ విషయంలో. సో దాన్ని నేను టార్గెట్గా తీసుకొని, ఎందుకంటే మా నాన్న వయసు 68 దాకా వచ్చింది ఇప్పటికే. ఇప్పుడు ఇది 2 కోట్లు కాదు 4 కోట్లు కాదు 100 కోట్లు కాదండి, ల్యాండ్ మ్యాటర్ కాదు. మా నాన్న మానసికంగా ఒకటి అనుకున్నాడు, ఈ ల్యాండు మా నాన్న వారసత్వంగా వచ్చింది, అయ్యో నా అన్ననే అనుకున్నా కానీ ఇట్లా బయటికి పోయి నాకు తంతడు అనుకోలేదు గుండెల మీద. సరే లొల్లులైనవి కలుపుతాం అనుకున్నాం కానీ గింత ఘోరంగా వానికే పోయి అవతలోనికి ల్యాండ్ రాసిస్తారని అనుకోలేదు. మా నాన్న చాలా మానసికంగా కుంగిపోయి వాళ్ళ కాళ్ళు పట్టుకోండు, వీళ్ళకి ఈటెల రాజేందరి కాళ్ళు మొక్కిండే, మళ్ళీ చెప్తాను పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈటెల రాజేందరి నా ముంగట్టే మా నాన్న హుజరాబాద్ ఆఫీస్ కాడ కాళ్ళు మొక్కిండు, ప్రజాప్రతినిధి ఓటేయాలని నీకు న్యాయం చేయాలని కాళ్ళు మొక్కాలి. అయినా సరే నువ్వు నీ పార్టీ సానుభూతితోని వానికి సపోర్ట్ ఇచ్చుకున్నావు తప్ప నా ల్యాండ్ పరిష్కరించలేను. ఈటెల రాజేందర్ దేవుడు అని అనట్లేదు నేను, కాలం అనేది విధి రాత నిర్ణయిస్తే. ఏ టీఆర్ఎస్ పార్టీ అహంకారంతోనూ నువ్వు నీకు ఓట్లు వేసినటువంటి ఒక ఫ్యామిలీని కూడా నువ్వు ఆ సమస్య పరిష్కారం చేయలేదు. అదే టీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వు సస్పెండ్ అయినావు, కాలం అనేది ఒకటి నిర్ణయించింది, ఒక టైం వచ్చినప్పుడు నేను కూడా సస్పెండ్ చేయించింది అదే పార్టీ నుంచి వెళ్ళి. అర్థమైందా? ఎప్పుడైనా సరే కాలానికి న్యాయానికి ఒక్కొక్కసారి బలిగాక తప్పదు. సో అదండి జరిగింది. సో ఇక నేను ఎందుకు అంటే మా నాన్న బతుకుండగానే ఏదో ఒకటి సాధించాలి. మా నాన్న బతుకుండగానే ల్యాండ్ చేయాలి, అది 100 కోట్లదా ఎంత అని కాదు. మా నాన్నకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. రేపు పొద్దున ఏదన్నా అయినా చనిపోయినా కూడా మా నాన్న నా ల్యాండ్ నాకు వచ్చింది, మా తాతల నాటిది నా కొడుకులకు వచ్చిందనే ఒక ఆత్మ సంతృప్తి ఉండాలి మా నాన్నకు. పైగా ఇది అన్యాయం చేసినటువంటిది, ఇది అన్యాయం. దొంగతనంగా చేయడం అనేది చాలా అన్యాయం. అది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎక్కడన్నా తప్పుడు చెప్పండి. ఈ రోజులలో కొడుకులు అమ్మల తల్లిదండ్రులకు తిండి పెట్టిన సిచ్యువేషన్లు పేపర్లలో బట్టి ఎన్నో ఉన్నాయి అట్లాంటివి. అట్లా అని మొత్తం ఎవడెవడో ల్యాండ్ రాసుకుంటే ఈరోజు వ్యవస్థ అనేది ఇట్లా ఉండదు, జరగదు బయట. అంతేందుకండి ఇప్పుడు ఇన్ని మాట్లాడతారు. ఆదివాసులకు కంప్లీట్గా అంబేద్కర్ అటవీ హక్కులు అనేటిది ఇచ్చిపోయాడు. మీరు బతకడానికే ఈ అడవి మీ పర్మిషన్ లేకుండా ఇక్కడ పుల్ల కూడా ముట్టరాదని 5వ షెడ్యూల్ రాజ్యాంగంలో రూల్ ఆఫ్ 72 ఏంటిది 270 యాక్ట్ ఉన్నది, 5వ షెడ్యూల్ ఉన్నది. వాళ్ళ కోసం ఆదివాసీ హక్కుల కోసం ఎవడు పాటిస్తాడు? ఇంత మాట్లాడతారు. మా పెద్దనాన్న విషయంలో మాత్రం మీరు 4 రోజులు తిండి పెట్టలేదు ఊళ్ళు అడుక్కున్నాడు ప్రతి ఒక్కడు మాట్లాడుతాడు. బీజేపీకి సానుభూతి పరులైనటువంటి వాళ్ళు ఇదే విషయం నేను అడుగుతాను. ఆదివాసీలకు రాజ్యాంగంలో 5వ షెడ్యూలు 270 రూల్ ఆఫ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉన్నది, ఎక్కడ ఏం అమలు పరుస్తుంది ప్రభుత్వం అనేది? అంత ఆదివాసీలను సపరేట్ చేసుకుంటా వాళ్ళకు అండగా ఉన్నటువంటి పార్టీని అన్యాయంగా 124 మంది మహిళా మావోయిస్టులను చంపి అన్యాయంగా ఊచకోత కొత్తంది బీజేపీ ప్రభుత్వం. నీ గుద్దలు దమ్ముంటే వాళ్ళ
అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టాలని అమిత్ షా గారికి చెప్తాను నేను. అమిత్ షా గారు బాగా ఈ ఈ ఈ ఈ ల్యాండ్ విషయంలో నేను ఎంత పోరాటం చేసినా నాకు తెలుసు. నేను చనిపోయినా మంచిదే అనుకొని నేను కొన్ని విషయాలల్లో సరే కొందరు అండ తీసుకుందామని కొన్ని ప్రయత్నాలు చేసినా, కానీ నా ప్రయత్నాలు విఫలం కావచ్చు. ఎక్కడనో పోయి నేను ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఈరోజు నేనేం చేసిన, విప్లవం అంటే ఎక్కడో పుట్టది. చారు మజుందార్ అనేటోడు కూడా ఒక భూ పోరాటం కన్నా పుట్టింది విప్లవం. నక్సల్బర్ అనే గ్రామంలో ఒక భూస్వామికి వ్యతిరేకంగానే పుట్టింది. నాకు అదే స్ఫూర్తి. నేను ఎక్కడికి పోయి ఏ పార్టీ వాళ్ళం కానీ లేకపోతే ఏ మావోయిస్టులం కానీ కలవలేదు. నాకు చరిత్ర తెలుసుకున్నాను నేను యూట్యూబ్లో. సో మనం పోరాడాలి ఫస్ట్, వీని దగ్గర తిరుగుడు కాదనే ఉద్దేశంతో నేను నా ఒక్క నెల జీతం పోయినా మంచిది అనుకొని ఒక మిషన్ కొనుక్కున్నా. ఇప్పుడు మీకు ఆ మిషన్ దున్నిన వీడియోలు ఇవన్నీ మధ్యలో అప్లోడ్ చేస్తాను నేను. ఎందుకంటే రేపు పొద్దున నేను చనిపోవచ్చు ఉండొచ్చు, ఒక క్షణంలో ఎవరు చనిపోతారనే తెలియదు. కానీ ఒక రైతును ఒక రైతు కుటుంబాన్ని ఇంత వేధించిల్లు అనేది ప్రపంచానికి తెలవాలి అనే విషయంతోనే నేను ఈరోజు వీడియో చేయడానికి ఇంటికి వచ్చిన నేను. సో ఇదంతా ఇది జరిగిందండి. అంటే ఎంత కష్టపడతానం అనేది పక్కన పెడితే, ఇంత కష్టపడ్డా కూడా మనకు సరే లాభం వచ్చినా రాకుండా వ్యవసాయంలో మనం చేస్తూనే ఉన్నాం. 10 మందికి తిండి పెడుతున్నాం. ఎన్నో కష్టాలు పడుకుంటే చేసేవాళ్ళను కూర్చొని తినేవాడు ఇంత వేధిస్తే ఆ రైతు పోరాటం చేయక ఇంకేం చేస్తాడు? వానికి పిడికిలు బిగించకపోతే ఇంకేం చేస్తాడు? అంతేనా కదా? సో అందుకొరకే స్ఫూర్తితోనే నేను మిషన్ కొనుక్కున్నా. ఎవడొస్తాడో రాని నేను పోరాటం చేస్తానే ఉద్దేశంతో ఈరోజు ఎక్కడో విప్లవం అనేది లేదు, నా గుండెలలోనే ఉన్నది. నేను అభిమానిస్తాను కాబట్టి నా గుండెలలోనే ఉన్నది. చట్టాలు ఏం చేయలేదు, నాకు ప్రజాప్రతినిధులు ఏం చేయలేదు. కానీ నాకు ఒక్క టైంలో మా అమ్మ ఏడిచింది. ఒక రోజు నైటు వాడిదే ల్యాండ్ మీదకి వచ్చి ఈ ల్యాండ్ మీదకి వచ్చే నా అంగి చింపేసిండు. ఆ రోజు ఎడ్లు వచ్చిన రోజు మేము ఎడ్లకు అడ్డం పోతే ఎద్దు నన్ను దొక్కేది. నేను ఆ రోజు చనిపోయేటోని, ఇదే ల్యాండ్లో చనిపోయేటోని. నేను ఆ గొల్లోని ఒక గొల్లైనా తీసుకొచ్చి ఎడ్ల జత కట్టి నేను కొన్న ఈ ల్యాండ్ దున్నితంటే నేను ఎడ్లకు అడ్డం పోతే ఎద్దు పడేస్తే అటు పడ్డా, నా అంగి చినిగింది. అదే చినిగిన అంగి పట్టుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, నడుతుంది వాళ్ళది. వాళ్ళు ఫోన్ చేసి అది ల్యాండ్ సమస్య అని చెప్పంటే ఎస్ఐ గారు ల్యాండ్ సమస్య, అది సివిల్ కేసు, మీరు పోలి రక్తాలు కాడితే నేను పట్టించుకుంటాను. అంటే నీకోసం తలకాయలు పడగొట్టుకొని రావాలన్నా అనుకుని సప్లైకి వచ్చిన, మాకు ఎవరు న్యాయం చేయలే అని. సో ఆ రోజు నైట్ మా అమ్మ ఏడ్చింది. మా అమ్మ ఏడ్చిన మాటలు నాకు ఇప్పటికి గుర్తుకున్నాయి. ఏమని ఏడ్చిందంటే, ఒకప్పుడు మా ల్యాండ్ అక్కడ ఉంటుంది, ముస్తాలపల్లి శివార్ల మా ల్యాండ్ ఉంటుంది, 3 ఎకరాల ల్యాండ్. దాని పక్కకుండా 20 ఎకరాల దొరల్లో కంచి ఉండే. ఇది నేను 4th క్లాస్ 5th క్లాసులు ఉన్నప్పుడు ముచ్చట. ఆ పీరియడ్లో పార్టీ వాళ్ళు తిరుగుతారు మా ఏరియాలో కూడా. తిరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకుంటా పార్టీ వాళ్ళు దొరల ల్యాండ్లన్నీ పంచుకుంటా వాళ్ళు తిరుగుతారు. ఆ టైంలో మేము చూసేది, ఆ ఊరోళ్ళు సద్దులు పట్టుకొచ్చేది మా గెట్టు పొన్ననే, వాళ్ళు ఆ లోపల కంచెలు ఉండేది, అక్కడక్కడ తిరిగేది. ఎప్పుడన్నా ఒకసారి ఈ ఊరిలో కూడా ఒక బోయ్ అనే మాజీ మావోయిస్ట్ ఉండే, చనిపోయాడు. ఆయనే ఫ్రెండు మా ఈరన్న అన్నట్టు ఒక ఆయన ఉండే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్క పొండి ఉంటుంది ఆయనది. సో ఆయన సాయితో కలిసి ఇద్దరు, మా ఇల్లు కడకుంటుంది కాబట్టి మేము అప్పుడు చిన్న స్కూల్ నడిపేది, అట్లా ఇద్దరు వచ్చేది. నాకు బాగా ఐడియా ఉన్నది. ఆ ఈరన్న అన్నట్టు అయినానేమో మా ఇంటికాడ ఆగి ఛాయ్ తాగి అక్క బాగున్నారా అని మా అమ్మని మందలు ఇచ్చేది. ఆ బోయ్ ఆయన పాతూరుకు పోయేది. పాతూరుకు పోయి వచ్చేదాకా ఈరన్న అన్నట్టయినా మా ఇంటి దగ్గర నిల్చొని ఉండేది. మా అమ్మ ఛాయ్ ఇచ్చేది, అన్నం ఉంటే పెట్టేది. ఆ ఈరన్న అన్నట్టయినా ఆయన చేతిలో వెపన్ కూడా ఉండేది. నాకు అప్పుడు బాగా గుర్తు, ఒక్కసారి నాకు ఐడియా ఉన్నది. సో అట్లాంటి వాళ్ళు అప్పుడు పరిష్కారం చేసేది. మా అమ్మ అన్నది ఒకరోజు, ఆ రోజు ఏడ్చుకుంటే ఏమన్నదంటే, ఈరోజు నా కొడుకు అంగిని చింపిల్లు, వీడు ఇట్లా చేసిండు, నా ఈరన్న తమ్ముడు ఉంటే నాకు ఈరోజు ఎంత భరోసా ఉండు, ఎంత అండగా ఉండను అన్నది. ఆ మాట నాకు ఇంకా గుర్తున్నాయి. ఎందుకు తెలుసుకున్నది వాళ్ళను అంటే, వాళ్ళు ఏమన్నా మా ల్యాండ్ వచ్చి కూర్చుకపోతారా, లేకపోతే ఒక ఆపద వచ్చినప్పుడు అండగా నిలబడ్డరు వాళ్ళు. నాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఎన్నో 1000 ఎకరాలు లెక్కలేదు. అర్థమైందా? ఈరోజు నేను అప్పుడప్పుడు వాట్సాప్ స్టేటస్లలో చనిపోయిన వాళ్ళు వీడియో ఎడిటింగ్లు చేసి అవి ఇవి చేసి పెట్టుకుంటానంటే నాకు తెలుసు దాని విలువ అనేది తెలుసు, అది ఏం చేసిందని తెలుసు. ఈరోజు నేను అరకు టూర్ పోయిన వీడియో పెట్టిన అప్పుడు మీకు ఒకసారి. అరకుల ప్రతి కొండ, ఎంత పెద్ద పెద్ద కొండలు, ఆ కొండపోడు ఎన్ని లక్షల ఎకరాలు, అక్కడ నిలబడి 2 ఎమ్మెల్యేలను
ప్రతిఘటన చేసి ప్రజాకోట్ల శిక్షించి మరీ కాపాడింది అరుణక్క అనటమే. ఆమెను ఎందుకు అభిమానిస్తానని వాట్సాప్ స్టేటస్లో ఎందుకు పెడతానా? ఆమెకు నాకు రక్త సంబంధం ఏం కాదు. నేను వాళ్ళ నాన్న కడుపులో పుట్టలేదు, అది నాకు నా నాన్న కడుపులో పుట్టలేదు. కానీ నాకు అది అక్కతో నేను భావించి ఎందుకు భావించిన అంటే ఆమె చేసినటువంటి అక్కడ పోరాటం కానీ ప్రజల కోసం చేసినటువంటిది అక్కడ నిదర్శనమై ఉన్నది. అరకు బోండి, మీరు అరకు బోండి అరుణక్క అంటే ఏంది, ఏం చేసింది తెలుసుకోండి ఒకసారి. అక్కడ లోకల్లో ఉన్న పీపుల్ని తెలుసుకోండి. అర్థమైందా? కొన్ని లక్షల ఎకరాలు పంచిపెట్టిళ్ళు. వెలిశాల అనేది మన తెలంగాణలో ఒక పోరాటాల పురిటిగడ్డ. అది పాటలలో కానీ మనకు మొన్న రవణ చచ్చిపోయినప్పుడు కానీ తెలుసు మనకు. వెలిశాల అనేది ఉద్యమ నేల. అసలు అక్కడ నుంచి చాలామంది విప్లవకారులు తయారయ్యారు. దొరల పెత్తనానికి, తర్వాత భూస్వాముల పెత్తనానికి అహంకారంగా ఎంతో కొడితే ఆయన ఐటీఐ కాలేజీలో చేస్తా అంటే ఆయన తీసుకుపోయి చంపెత్తనని ఉద్దేశంతో లాస్ట్కి పార్టీలోకి పోయిండు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా చేసిండు. మొన్న మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ అయ్యారు వాళ్ళిద్దరు. వాళ్ళు ఎంత చేసిళ్ళు అసలు. అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలను చంపిళ్ళు మాత్రమే చూస్తారు జనాలు. ఈ ఫాసిస్ట్ బీజేపీ వాళ్ళు మాత్రమే చూస్తారు, అది మిగతా వాళ్ళు ఎవరు చూడరు. వాళ్ళు ఎంత చేసిళ్ళు, ఎన్ని లక్షల ఎకరాలు పంచిళ్ళు. ఆర్కేని ఎంత పంచిండు అసలు. వాళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు పీరియడ్లో మనకు ఇంకా ఎంత సపరేషన్ గురై ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు. కొన్ని లక్షల ఎకరాలు పోడు భూములు పంచిళ్ళు. ఏం తెలుసు వీళ్ళకు, బీజేపీ వాళ్ళకు? టెర్రరిస్టులట, మావోయిస్టులట, టెర్రరిస్టులట. రైతులుగా మీకు తెలియదా వాళ్ళు ఏంటిది అనేది? నేను ఇదంతా మాట్లాడతానా, ఎందుకు మాట్లాడతానంటే రేపు ఉంటామో ఎవ్వరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. భయపడేది లేదు. నేను న్యాయం చేసిన వాళ్ళ గురించి మాట్లాడతా, పక్కా మాట్లాడతా. ఈరోజు నేను ధైర్యంగా ఇక్కడ ఒక మిషన్ని తీసుకొని 40,000 పెట్టి ఒక మిషన్ తీసుకొని ఈరోజు దున్నిన ఇత్తనం వేసిన మీకు చూపెడితే ఇప్పుడు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేను ఇత్తనం వేసింది మా నాన్న. నీకున మోపోలే కట్టుకున్న తల్లి కొల్లోకి నీవెప్పుడొస్తావో. దిగుతున్నదో నీ పేగుల్ని మెడ కోసుతున్నదో ఆశించి వినినే కష్టపడ్డది. ఇక్కడికి రాలేదేవాడు మరి దమ్మున్నోడేనే కదా. నా ల్యాండ్ కబ్జా చేసినోడు అధికారికంగా 10 మందిని పిలిచి కొలతలు పెట్టుకొని మరి కొన్నోడు అయ్యేటువంటి ఆడైతే మరి రావాలి కదా. నేను దుంతా అంటే కొట్లాడక రావాలి కదా. మరి ఎందుకు వస్తలేడు? చట్టపరంగా మాత్రమే పోయి అలా కేసు వేసుకున్నావు అంటే నీ దగ్గర ఎవిడెన్స్ సంతకం ఉన్నదని మాత్రమే నువ్వు కేసు వేసుకున్నావు. కానీ న్యాయం అయితే నా దగ్గర ఉన్నది. అది ఎన్నడుకోనాడు గెలుతుంది. సరే గెలవకపోవచ్చు, ఓడిపోవచ్చు. కానీ ఇక్కడ ఇవాళ ఈ వీడియోతో 10 మందికి తెలుస్తుంది. నేను ఓడిపోయినా కూడా నువ్వు చేసిన తప్పని తెలుస్తుంది 10 మందికి. అర్థమైందా? ఇంత కథలు పడరండి. ఒక రైతుని ఇంత సపరేట్ చేసారు అంటే నేను ఎందుకు నాకు గుర్తుకొచ్చి నా విషయం చెప్పాలని అనుకున్నా అంటే మనం ఒకటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లల్లో రేవంత్ రెడ్డిని తిడతారు రైతులు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతారు. అది కాదు, దాని వెనకాల ఎందున్నది అదొక్కటి ఆలోచించుకోవాలి మనం. అర్థమైందా? నాకు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అనేది నాకు అభిమానం ఏం లేదు. ఏ ప్రజాప్రతినిధులైనా కూడా గద్దెక్కిన తర్వాత గంతే. అర్థమైందా? ఇవన్నీ బూర్జువా పార్టీలే. ప్రజలకు, పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉండే పార్టీ ఒకటి ఏకైక పార్టీ మావోయిస్ట్ పార్టీ మాత్రమే. నిస్వార్థంగా పనిచేసేది. ఈ రోజుకి అడవి ప్రాంతాలలో తిండి అనగా తిప్పలనగా మహిళలు, అమ్మాయిలు 24 సంవత్సరాలు, 22, 19, 18 అమ్మాయిక ఆదివాసులను వీళ్ళు మావోయిస్ట్ పార్టీలను దింపుకుంటారనేది వాళ్ళ మీద ఒక ప్రపగండ. ఎందుకు దింపుకుంటారు? ఇప్పుడు నేను ఇక్కడ ల్యాండ్ దుంతాను, ఇక్కడికి నాకు అడ్డం వచ్చి వాడే కబ్జా చేసినాడు ఒక 2-3 తీసుకొచ్చి రేపు కొట్టిండు అనుకో, కొడతాడు. కొట్టిన తర్వాత నాకేమనిపిస్తుంది? నా మనసులో ఫస్ట్ ఆలోచన, నా ల్యాండ్ మీదకి వచ్చి నన్నే కొట్టిండు, నాకు ఒక బలమైన అండ కావాలనిపిస్తుంది.
అప్పుడు ఏం చేస్తా నేను పోలీస్ స్టేషన్ పోతానా పోను ఎందుకంటే వాడు అధికారం నుంచి ఉన్నది కాబట్టి వాడు ఫోన్లు చేపిస్తే నడిపిస్తారు. నాకు అప్పుడు ఏమనిపిస్తుంది, ఇక్కడనే ఇదే లారీ ఎక్కి ఛత్తీస్గఢ్ పోవాలి అన్నల కలవాలి అనిపిస్తుంది అనిపించదా? నా ప్లేస్లో మీరుండి ఆలోచించాలి. అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి పీడనకు గురైనప్పుడు మాత్రమే తన లోపల విప్లవ భావజాలం అనేది పుట్టుకొస్తుంది. అంతేగాని ఏదో ఊరికేం పుట్టుకరాదు. అర్థమైందా? అది నేను చెప్తానంటే విప్లవం యొక్క ఆవశ్యకత ఈ రోజులలో ఉన్నదా అంటే 100% ఉన్నది. ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఇదొకటి కాదు. వాళ్ళ ఐడియాలజీ అనేది కేవలం కార్పొరేట్ శక్తులను కంపెనీలు పెట్టకుండా లేకపోతే ఇంకేదో పెట్టకుండా అడ్డుకుంటారు వీళ్ళ అభివృద్ధినే కాదు. ఐడియాలజీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ భూ పోరాటం నుంచి స్టార్ట్ అయింది ఐడియాలజీని. నువ్వెట్లా రూపమాపుతానంటావు అమిత్ షా? భూ పోరాటం నుంచి స్టార్ట్ అయింది. భూమి సమస్యను పరిష్కరించు. వాళ్ళ ఐడియాలజీ పుట్టింది ఎక్కడ? భూమి దగ్గర. చారు మజుందార్ ఎక్కడ పోరాటం చేసిండు? బెంగాల్ పోరాటాలు, సంతాల పోరాటాలు అని నీకు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అల్లూరు సీతారామరాజు కాలం నుంచి ఎక్కడ ఏం దేనికి మూలం నీకు ఏం బొత్తు తెలుసా నీకు అమిత్ షా? ఈరోజు 4 లాయర్ను చంపి వాళ్ళని చంపి నువ్వు ఇవాళ ఏందో ఖతం కరేగా 2026 को నక్సల్వాద్ को ముక్తు కరుగా తే కరుగా హే కరుగా అని బిల్డబుల్ తెంగుతాడు వీనికి ఏం తెలుసు బొచ్చు? భూమి పోరాటం స్టార్ట్ అయింది విప్లవం ఇక్కడ భూ పోరాటంతో. అది నీ గుద్దలు దమ్ముంటే రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ అమలుపరచు. ఆదివాసుల హక్కులను కాపాడు, అటవీ హక్కులను కాపాడు. టూరిస్ట్ ప్లేస్ చేస్తాడట ఛత్తీస్గఢ్ అన్నట వీడు చెప్తాడు వీడు అమిత్ షా గారు. ఏంది నువ్వు టూరిస్ట్ ప్లేస్ చేసేది? టూరిస్ట్ ప్లేసులు చేసి సిటీ వాళ్ళందరినీ లేకపోతే నీ రాష్ట్రాలలో ఉన్న అందరినీ టూరిజం డెవలప్మెంట్ చేసుకుని అక్కడ హోటల్ కట్టి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు వాళ్ళ కడుపులం కొడతావా నువ్వు? టూరిస్ట్ ప్లేస్ డెవలప్మెంట్ చేసుకో. నార్త్ ఇండియాలో నువ్వు చేసుకో. నార్త్ ఇండియాలో మా సౌత్లో ఎందుకు నీకు? నార్త్ ఇండియాలో నువ్వు ఉండేగా చల్లని ప్రదేశాలు, వెస్ట్ బెంగాల్, అది నార్త్ ఇండియాలో ఉన్నాయి కదా, బీహారు, అటు నీ రాష్ట్రం రాజస్థాన్, గుజరాత్ చేసుకో అక్కడ. కానీ నువ్వేంద్రా ఇక్కడ చేసేది సౌత్ ఇండియాలో? తెలంగాణకు వచ్చి తెలంగాణ వాళ్ళు సపోర్ట్ చేస్తాళ్ళు. కేసీఆర్ మాట్లాడిండు కగారు ఆపరేషన్ ఆపాలని. వాడు మాజీ ఏంది విష్ణుదేవ్ సాయి, ఇప్పుడు ప్రస్తుతం విష్ణుదేవ్ సాయి అయినా విజయ్ శర్మ వాడు ప్రస్తుతం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టరు. కేసీఆర్ కౌనే కేసీఆర్ ఆల్రెడీ మాజీ హోగా. కేసీఆర్ గురించి నీకేం తెలుసు? కేసీఆర్ గురించి నీకు తెలుసా? నువ్వు పిచ్చకుంట్లోని నువ్వు నీ నేల గురించి నువ్వు పోరాటం చేయకుండా వాడేవాడు గుజరాత్కి తొత్తుగా మారినావు నువ్వు పైసల కోసం, డబ్బు కోసం. నీ నేలలో ఉన్నటువంటి ప్రజల కోసం పోరాడరా ఫస్ట్, ఆదివాసుల కోసం. నీ ఛత్తీస్గఢ్లో నీ ప్రజలు వాళ్ళంతా ఫస్ట్ నీ హక్కుల కోసం నువ్వు ప్రాంతీయ పార్టీకి ఒకటి అవతరించుకోను, ప్రాంతీయ పార్టీగా నువ్వు వెదుగు. ఎవడో బీజేపీ పార్టీ వాడు వచ్చి నిన్ను రూల్ చేస్తాంటే నువ్వు చూసుకుంటుంటాను. విజయ్ శర్మ, విష్ణుదేవ్ సాయి వాడు ఆదివాసీ సీఎం ఏం పీకుతాడు? ఒక పార్టీ పెట్టుకో ఆదివాసీది, ప్రాంతీయంగా నువ్వు ఎదుగు, ప్రాంతీయంగా సీఎంగా నీ ప్రజలను నువ్వు కాపాడుకో. ఎవడో బీజేపీ పార్టీ వాడు నార్త్ ఇండియా వాడు వచ్చి వాడేంది నిన్ను రూల్ చేసేది? నీ గుద్దలు అమ్మితే నీ ప్రజలను నీ వైపు తిప్పుకొని ఒక పార్టీ పెట్టుకొని గెలువు, నీ ప్రజలకు న్యాయం చేసుకో, నీ అడవిని కాపాడుకో. వానికి నువ్వు తొత్తుగా మారి ఈ కేసీఆర్ గురించి నీకేం తెలుసు? మేము ఎంత ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది, ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది? ఒక్కసారి తెలంగాణకు విజిట్ చేయి. మా నీళ్లు, మా కథ, నిధులు, మా ఉద్యోగాలు అంటే అది కల్పించలేరు ఎవడు, ఏ ప్రభుత్వం కల్పించలేదు అది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. అందరికీ గవర్నమెంట్ జాబులు అంటే ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. అంతేనా? స్కిల్ ఉంటే ప్రైవేట్ కంపెనీలు. ఇప్పుడు ఈరోజు నేనైనా సరే ఒక 40,000 30,000 అమ్మాయిలు కూడా ఒక 50,000-60,000 జాబులు. ఈవెన్ పల్లెటూరు నుంచి రైతుల కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా ఇంగ్లీషు బాగా మాట్లాడేటోళ్ళు ఉంటే చాలామంది ఉద్యోగాలు చేసుకుంటారు. ఉపాధి అవకాశాలు అంటే ప్రైవేట్ రంగంలో కూడా ఉన్నాయి. ఉద్యోగాలు మాత్రమే కేసీఆర్ ఇవ్వలేదు అనేది తప్పు. ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, అవి ఉద్యోగాలు ఇవ్వలేదు కూడా. నోటిఫికేషన్లు అయినా వస్తే బడ్జెట్ ప్రకారం రిలీజ్ చేస్తారు. టాలెంట్ ఉన్నాడు కొట్టుకుంటాడు, టాలెంట్ లేనివాడు ఏదో పని చేసుకోవాల్సిందే. కానీ అంతేగాని నిధులు నీళ్లు నియామకాల కోసమే జరిగింది. కానీ వచ్చింది తెలంగాణ, కష్టపడి తెచ్చాడు. ఒక నాయకుడు అనేటోడు లేకపోతే తెలంగాణ రాదు. భటులు ఎంతమంది పోరాడినా రాజు అనేటోడు ఉంటేనే కదా ఒక రాజ్యం మీద గెలిచేది. అట్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ గెలిచి చూపెట్టిండు, తెచ్చిండు కేసీఆర్ ఎవడు కగారాపే నువ్వేమని రాసలు? ఫస్ట్ నీ ప్రజల కోసం నువ్వు పోరాడు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పోరాడు తెలంగాణ తెచ్చినోడు. ఈరోజు ఛత్తీస్గఢ్ నీకు దమ్ముంటే నేను పోయి తిరిగి వచ్చిన కదా మనం ఛత్తీస్గఢ్లో ఏ విలేజ్లన్నా కనీసం ఒక స్కూల్ ఉన్నదా? పోరగాళ్ళు చదువుకుంటారా? నక్సలైట్లు లేకపోతే మావోయిస్టులు అడ్డుకుంటారు. ఏడడ్డుకున్నారు? నేను జగదల్పూర్ ఏరియా అంతా తిరిగి వచ్చిన, మళ్ళీ రీసెంట్ కూడా పోయి. ఏ ఏరియాలో పార్టీ ఉనికి లేదే. నువ్వు ఆల్రెడీ కగారు ఆపరేషన్తో ఏరి పారేస్తా అంటే ఎక్కడికో సౌత్ జోన్కు
అటు ఇంద్రావతి నేషనల్ పార్క్ సైడ్ పోయింది పార్టీ, అక్కడక్కడ ఒరిస్సా జార్ఖండ్ సైడ్ వెళ్ళిపోయింది పార్టీ, ఇక్కడ లేనే లేరు అసలు. ఛత్తీస్గఢ్లో ఉనికి సుక్మా దంతెవాడ ఏరియాలో మాత్రం ఉన్నది ఉనికి. మరి జగదల్పూర్ ఏరియాలో ఏం బిగుతాను నువ్వు డెవలప్మెంట్? జగదల్పూర్ బస్ స్టాండ్లో బస్సులు నడతాయా గవర్నమెంట్ బస్సులు? ఇంత ఫోర్స్ పెట్టి ఇంతమందిని పెట్టి దింపుతాను, లక్షలు బడ్జెట్ కేటాయిస్తుంది నిర్మలా సీతారామన్ వీళ్ళంతా చేసి. జగదల్పూర్లో ఏ బస్ స్టాండ్లో ఏ బస్సు నడుతుంది గవర్నమెంట్ బస్సు? ఊర్లలో బస్సులు ఫోర్స్ని పెట్టి బస్సులు నడుపు. ఫస్ట్ ఎడ్యుకేషన్ తెప్పి హాస్పిటల్ పెట్టి ఊరికి పార్టీని రూపుమాపుతాం ఏంది నువ్వు రూపుమాపేది? పుట్టుకత్తనే ఉంటుంది. అర్థమైందా? అంటే నాకు ఎందుకు ఆవేశంతో అంటే ఇగో ఇంత సపరేషన్ గురయ్యండి ఈ ల్యాండ్తో. సో ఈ ల్యాండ్లో మొత్తానికి ఒక ధైర్యం ఏంటంటే, నేను చదివిన చరిత్ర, విప్లవ చరిత్ర చదివిన, యూట్యూబ్ వీడియోలు చూసిన, ఇప్పుడు జరుగుతున్నట్టు ఆయన మర్చిపోయిన అరుణక్క టాపిక్ దగ్గర ఆపిన నేను విప్లవం దగ్గర. ఆమె ఎంత పోరాటం చేసిందంటే పాపం వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న ఒక టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్ మా నాన్న లెక్కనే. ఆయనే చూస్తే అసలు మామూలుగా అసలు వాళ్ళ కుటుంబాన్ని మేము చేయలేమండి. అట్లాంటి అసలు చేయలేం. ఏ త్యాగం అనేది ఎవ్వరు చేయలేం. మనం జస్ట్ స్వార్థపరులం మాత్రమే. వాళ్ళు అటువంటి త్యాగాలు చేయాలంటే అది వివరం వల్ల కాదు. అంత గొప్ప త్యాగమూర్తులు వాళ్ళు. వాళ్ళ నాన్న ఫస్ట్ విప్లవ సానుభూతి పరుడుగా ఉన్న తర్వాత వాళ్ళ కొడుకు పార్టీలోకి పోయిన తర్వాత ఆజాద్ వైఎస్ఆర్ పీరియడ్లో కొయ్యూరు ఎన్కౌంటర్లో చనిపోయిండు ఆజాద్. ఆయన ఫస్ట్ అక్క పోయింది, అరుణక్క పోయింది ఫస్ట్ పార్టీకి. పోయిన తర్వాత ఆమె డిగ్రీ చదివే టైంలోనే పోయిన తర్వాత ఆదివాసీ అమ్మాయి, ఆమె చూస్తే అందంగా ఎంత బాగుంటుంది మా అక్క, అంత అందంగా ఉంటుంది ఆమె ఎందుకు పోయింది? అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు విప్లవ భావజాలంతో, వాళ్ళ నాన్నకు ఉన్నటువంటి భావజాలంతో పోయి పోరాటం చేస్తానని పోయింది. తర్వాత తమ్ముడు పోయిండు, పార్టీని పెళ్లి చేసుకున్న తమ్ముడు పాపం చనిపోయినా కూడా తమ్ముడే చనిపోయిండు రాబిడ్డ అంటే, అమ్మ ఇవాళ నేను బయటకు వస్తే నా ముందు చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లయింది, వాళ్ళు మరి అందరు బయటకు వస్తే ప్రజల పరిస్థితి ఏందని ఆలోచించి వాళ్ళ అమ్మకు సమాధానం చెప్పి జ్వరం వస్తే ఒక 4 రోజులు ఉండిపోయిందట తప్ప ఆమె మళ్ళీ ఇంటికి రాలేదట. అట్లాంటిది 2 ఎమ్మెల్యేలకు 3 సార్లు వార్నింగ్ ఇచ్చింది, బాక్సైడ్ తవ్వకాలు ఆపండి, అరకు కొండలు ప్రభుత్వంగా బాక్సైడ్ తవ్వకాలు చేస్తే ఇక్కడ ఆదివాసులు భూములు కోల్పోతారని 3 సార్లు లెటర్లు ఇచ్చిళ్ళు, అన్నీ చేసిన తర్వాత అప్పుడు లోకల్ ఎమ్మెల్యేలు మళ్ళీ ఎంఓఏలు కుదుర్చుకుంటే అప్పుడు విధి లేక ప్రజల కోసం నిలబడాలని యాక్షన్ చేసి 2 ఎమ్మెల్యేలను చంపడం జరిగింది. అర్థమైందా? అంతేగాని వాళ్ళ స్వార్థం కుటుంబం కోసం చంపలే. వాళ్ళ నాన్నని ఇప్పటికీ వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఒక స్కూల్లో చెప్పుకుంటాను, ప్రైవేట్ టీచర్గానే. అర్థమైందా? అంత అక్క చనిపోయి చితి మీద పండుకొని ఉంటే నేను పోయిన అక్క చనిపోయిన రోజు నేను పోయిన అక్కడికి. ఎందుకంటే నాకు దాని ముఖం చూడాలనిపించింది. ఎందుకంటే నాకు అదే రక్త సంబంధం కాదు, ఇంకేదో సంబంధం కాదు. కాకపోతే నేను అరకు పోయినప్పుడు ఆ టూరిస్ట్ ప్లేస్ బాగా ఎంజాయ్ చేసిన. అక్కడ ఉన్నటువంటి రైతులు కొండపోడు చేస్తాళ్ళు, ఏ వాతావరణం ఉంది. ఇప్పుడు రేపు పొద్దున అక్కడ బాక్సైట్ అయితే ఆ రైతుల పరిస్థితి ఏంది, మైనింగ్ అయితే అట్లాంటిది అంత మంచిగా కాపాడింది పాపం. ఈమె బాగా పోరాటం చేసింది. ఈమె ఒక ఆడపిల్ల అయినా కూడా ఇంతగానం చేసిందా ఈమె అని అభిమానంతోనే ఆమె చనిపోయినప్పుడు మస్తు ఏడ్చిన, బాధపడ్డా. ఒక్కసారన్నా ఆమె ముఖం చూస్తే బాగుండనేది నా జీవిత ఆశయంగా ఉండే. కానీ మనం పార్టీకి పోయి కలవలేము, మనకు ఎవరు అనుమతి ఇయ్యరు, పర్మిషన్లు ఇయ్యరు. మనం ఏదో బయట తిరుగుతాం, ఏదో స్టేటస్లు పెట్టుకున్న తప్ప అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళే వేరుంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్ఐ ఇంటరాగేషన్లు అని, పోలీస్ డిపార్ట్మెంట్ అని ఎవరు మనల్ని నమ్మరు. సో మనకు అవసరం లేదు కలవాల్సిన అవసరం. అభిమానిస్తే వాళ్ళు దూరంగా ఉండి అనుకునేది. చనిపోయినప్పుడు గిత్తనే పోదామని ఎక్కడైనా ఎవరైనా చనిపోయినప్పుడు పోవాలనుకున్నా పోయినా. అమ్మాయి ఆ అక్క చితి మీద కాలుతా అంటే వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడండి, ఏ చితి మీదైనా కూతురు కాలిపోతా అంటే అయ్యో నా బిడ్డ ప్రజల కోసం పోయి చచ్చిపోయింది, ఈరోజు ప్రజలైనటువంటి ఎవరు రాలే. అక్కడ తక్కువ మంది వచ్చిళ్ళు అంటే లోకల్ను మన ప్రజలను కూడా మర్చిపోతాను, విస్మరిస్తాను విప్లవాన్ని కూడా. అర్థమైందా? ఈరోజు మన స్వార్థం పెరిగిపోయింది, మనకు చేతి నిండా డబ్బులు ఉంటాయి అట్లా. అయితే అక్కడ చితి మీద అక్క కాలుతా అంటే నువ్వెత్తిన ఎర్ర జెండా మేము పడతాం చేతి నిండా, కొనసాగిస్తాం మీ ఆశయాలను చేతి నిండా అంటే అది ఎంత స్ఫూర్తి అండి. అసలు ఒక చితి మీద కూతురు కాలిపోతా అంటే ఆ తండ్రి అట్లా నినాదం చేస్తా అంటే ప్రజల కోసం, ఆ తండ్రిని అసలు ఇక ఇట్లాంటి వాళ్ళు ఉండరేమో ప్రపంచం మీద అనిపించింది నాకు ఆ క్షణంలో. ఎందుకంటే నేను
మా పేరెంట్స్ ఎడిపోతానరా వాళ్ళ కోసం ఎందుకురా వీళ్ళ కోసం అని అంటారు కామన్, అది ఎవరి ఇంట్లోనైనా అట్లా ఉంటుంది. ఆ తండ్రి అక్క చనిపోయి చితి మీద కాలుతా అంటే నువ్వెత్తిన ఎర్రజెండా మేము పడతాం చేతి నిండా జీవిస్తాం ప్రజల కోసం ఇది జీవిస్తాం అని నినాదాలు చేస్తా అంటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఇట్లా ఇంత గొప్ప తల్లిదండ్రులు ఉంటారా? ఆమె ఏం సంపాదించింది వీళ్ళ కోసం? ఒక ఇల్లు కూడా లేదు సరిగా, ఊర్లో ఇల్లు కూడా లేదు అని అనిపించింది. అది నాకు ఏడుపు వచ్చింది ఆ క్షణంలో ఆయన చూస్తా అంటే. అంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా త్యాగాలు చేసి కుటుంబాలలో కొడుకు చచ్చిపోయాడు, బిడ్డ చచ్చిపోయింది, అంత కుటుంబాల నేపథ్యాలు. ఇప్పుడు ఏంది గాజర్ల రవాణా తెలిసాల గణేష్ అన్న చూడు, ఆ కుటుంబం అంతా విప్లవ నేపథ్యం. ఆ అశోకన్న చెయ్యి మొత్తం కోల్పోయాడు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి. ఏంది వాళ్ళ త్యాగాలు ఏంది, వాళ్ళు చేసిన పోరాటాలు ఏంది, నీకేం తెలుసని అమిత్ షా తాకు ఒక్కసారి 2026 విప్లవాన్ని అంతం చేస్తాం వీళ్ళు టెర్రరిస్ట్ రా? ఫస్ట్ నువ్వు ఓటేసుకొని ప్రజల్ని హిందూ మతం అని టెర్రరిస్ట్గా మారుతున్నావు, హిందూ టెర్రరిజంగా మారుతాను నువ్వు భారతదేశాన్ని. అర్థమైందా రా? ఇట్లాంటి నా ల్యాండ్ అసౌంట్ సమస్యలు ఎన్నో, కొన్ని వేల సమస్యలు ఉన్నాయి సాదా బైనామాలలో పెట్టినాయి తెలుసా. అధికారంలో ఉన్నోడు డబ్బున్నోడు వాని అధికారంతో డబ్బున్నోడు వాడు ఇట్లనే ఏదో ఒకటి చట్టపరంగా లొసుగులు సృష్టించుకొని సప్రెషన్ గురయ్యారు. ఎంతమంది ఎంఆర్ఓ ఆఫీసుల ముందు తిరగలేదు, ఎంఆర్ఓలను ఆరబెట్టలేదు, ఎన్ని వీడియోలు లేవు, ఎన్ని ప్రూఫ్స్ లేవు. అధికారం ఉన్నది నడుస్తుంది, మీ దగ్గర ఉన్నది కాబట్టి ఈరోజు నడుస్తుంది. నువ్వు మాట్లాడుతావు వాడిని చంపేస్తా వీని చంపేస్తా, అసలు నక్సలైట్ ఏంది నువ్వు చేసే? ఫస్ట్ నీ గుద్దలు దమ్ముంటే రాజ్యాంగంలో ఏముంది అవి అమలు పడి చర్చలకు రా. 5 సార్లు లెటర్ రిలీజ్ చేసిళ్ళు, మేధావులు చెప్తారు. కేసీఆర్ లాంటి కేసీఆరే చెప్పిండు కగారు ఆపరేషన్ వచ్చి చర్చలకు జరపమని. నువ్వు కేసీఆర్ కంటే పెద్దవనువా? నువ్వు కేంద్ర రాజకీయాలలో ఉండొచ్చు, కానీ కేసీఆర్ ఉన్నంత లేదు నీకు కెపాసిటీ రాజకీయాలలో. ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. అట్లాంటివి ఆయనే చెప్పి అందరితో సమావేశం పెట్టి వాళ్ళ ధర్మం కాదు చంపడం, చర్చలకు వస్తానంటారు అన్నప్పుడు నీకు గుద్దలమ్ముండి చర్చలు జరపబే. ఫస్ట్ ఏదో హిందూ మతం బొట్టు పెట్టుకుని వాడే కూడా బండి సంజయ్ గాడు అది చేస్తాడు ఇది చేస్తాడని హిందూ మతం అని ఏంది పని? పాకిస్తాన్లో ఎందుకు ఆపలేదురా నువ్వు? పాకిస్తాన్లో వాళ్ళ మీద ఎందుకు యుద్ధం ఆపినావు? 25 మందిని అన్యాయంగా చంపేళ్ళు. వాళ్ళ మీద నువ్వు యుద్ధం ఆపుతాడు, వీళ్ళ మీద యుద్ధం చేస్తాడు. ఎందుకంటే కడుపు రగులుతుంది నాకు. ఈ భూమి కొరకు నేను 11 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తాను. నా కొడుకు ఈవెన్ ఇంకెందుకండి, మా ఊర్లో ఏ ట్రాక్టర్ రోడ్ అయితే దున్నలే. ఈరోజు నేను చిన్న మిషన్ కొనుక్కొని ఇది బీడు భూమి ఇలా దున్నాలంటే దమ్ము అవుతుంది నాకు. 8 సంవత్సరాలు పడవ ఉన్న భూమిలో ఒక చిన్న మిషన్ 7 HP ఇంజన్ టిల్లర్తో దున్నాలంటే ఎంత కష్టమో ఒక రైతులుగా మీకు తెలుసు. అది చూస్తూనే కాదు గట్టిగా తెలుసు. అట్లా ఉంటుంది. ఒక ట్రాక్టర్ అయినా మా తమ్ముడు మొన్న ట్రాక్టర్ రోడ్ వచ్చి ఇలా కలిపి లీటర్ దిగుతలేదని చెప్పిపోయాడు వేరే మా పాలలో ఇంకేయాలంటే. అట్లాంటి భూమిని నేను కష్టపడి దున్ని ఈరోజు ఇత్తనం వేసిన. నేను 3 సార్లు కష్టపడ్డా దీనిలో, 3 సార్లు దుమ్ము చేసిన. ఒక ట్రాక్టర్ రోడ్ కూడా రాలేదు మా ఊర్లో. వానికి భయపడి మళ్ళీ వాడు ఎక్కడ భయపడంటే వాడు ఏదో చేస్తాడని కాదు, వాడు ఇస్తేనే తెల్లర్లు అయితే తెల్లబట్టలు వేసుకొని దూరంలో తిరుగుతాడు. మళ్ళీ వాళ్ళు ట్రాక్టర్ రోడ్లు అంటే నార్మల్గా ఇసుకలు అవి ఇవి కొట్టుకుంటారు. ఏదైనా కేసులు అయినప్పుడు పోలీస్ స్టేషన్ పోతారు. వీనికి ఏం పని ఉన్నది? తెల్లర్లు అయితే పోలీస్ స్టేషన్ పోడేనే. వాడేమైనా మళ్ళీ ఏదైనా పుల్ల పెడతాడు మాకెందుకు సార్ అని మా నాన్నకు చెప్పి ఎవ్వరు రాలేదు. సరే వాళ్ళ పరిస్థితి మనం ఆలోచించి వాళ్ళు రాకుంటామే నా చేతిలో అయింది తెచ్చుకుంటా కొడతా ఇత్తనం వేసి చూపెడతాను. ఈ సంవత్సరం తెచ్చిన ఇత్తనం వేసిన ఇలా బరాబర్ మొలిపించిన. ఎదగడెత్తాడో రాని నేను ప్రాణాలు తెగించున్నా, పోతే ప్రాణం నా ప్రాణాలు, లేకపోతే భూమి అంతే. ఇది ఎందుకు చెప్పినా అంటే ఒక రైతుల కష్టాలు ఎట్లున్నాయి అనేది తెలవాలి ఈ వీడియోలో. రేపు పొద్దున మనసులో ఉంటాం పోతాం. ఏ ప్రయాణంలో ఏ యాక్సిడెంట్ అవుతుందో ఎప్పుడు ఏమవుతుందో అర్థమైందా? ఈరోజు అందరు విప్లవం అంటే నేను స్టేటస్లు పెట్టుకుంటా కూడా నీకు పిల్లని ఎవరు ఇయ్యరు అమ్మాయిని ఎవరు ఇవ్వకపోతే నాకు నా అభిమానం నా గుండెలలో నేను చచ్చిపోయే వరకు ఉంటుంది విప్లవం అంటే. ఇది తీయని లేకపోతే లేదు. నాకు న్యాయం చేసి నాకు ఒక అండదండ ఉండాలి. దాని పేరు తలుచుకున్నా కూడా నేను ఇక్కడ పని చేయగలుగుతాను ఈరోజు. అర్థమైందా? విప్లవం పేరు తలుచుకొని నేను పిడికిలు బిగించినా కూడా నా లోపలనే ఉందనుకొని నేను ఇక్కడ భూమి దున్నగలుగుతాను. ధైర్యం అనేది ఉన్నది నా గుండెలలో. నేను ఏదో పోయి గన్ను పట్టుకొని ఎక్కడో యుద్ధం చేస్తాను కాదు. నా గుండెలలో ఒక ధైర్యాన్ని అనేది నింపుతాను నా చరిత్ర. దానికోసమే నేను అభిమానిస్తాను, స్టేటస్లు పెట్టుకుంటాను, ఏదైనా చేస్తాను. అది మీకు నచ్చితే నాతో నా సైడ్ ఉండొచ్చు, లేదంటే ఉండకపోవచ్చు, నాకు సంబంధం లేదు. అంతేగాని ఒక వ్యక్తి వాని మానసిక స్థితి ఎందుకు అట్లా మారిందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? ఇదండి. అంటే నేను యూరియా నుంచి వెళ్ళి చూసుకుంటా నెల నుంచి వస్తాను యూరియా కష్టాల మీద ఏదైనా వీడియోలు చేద్దామా అని. ఎందుకంటే ఎవరు ఏందని ప్రాంతీయ పార్టీలను తొక్కిపడేయాలనే ఉద్దేశంతో ఫాసిస్ట్ బీజేపీ ఉన్నది. ఫస్ట్ రైతుల పరిస్థితి దారుణంగా మారిపోతుంది రోజు రోజుకు. ప్రైవేట్గా ఏదైనా చేస్తాడు మొత్తం.
ఇన్ని కష్టాలు చేసేది ప్రాంతీయ పార్టీలను ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి మనకున్నది. రేపు పొద్దున అధికారంలో టీఆర్ఎస్ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు మన దగ్గర, కానీ బీజేపీ మాత్రం రావద్దు మన ప్రాంతీయ పార్టీలు సౌత్లో మాత్రం. ఎందుకంటే సౌత్ మొత్తాన్ని దోసుకుపోవడానికి రెడీలు ఉన్నాడు అమిత్ షా, గుత్తేదారులు, గుజరాత్ గుత్తేదారులు అందరూ. మన మేధావులందరూ పోరాటం చేసేది ఏదో ఉనికి కోసం కాదు, మన కోసం. అర్థమైందా? ప్రాణాలు తెగించి పోరాడతాళ్ళు, అక్కడ పార్టీలో ఉన్న వాళ్ళు పోరాడతాళ్ళు, మనోళ్ళు పోరాడతాళ్ళు, మార్వాడి గోబ్యాక్ అని ఉద్యమం చేస్తాళ్ళు, నార్త్ ఇండియన్ డామినేషన్ ఎక్కువ మన కోసం చేస్తాళ్ళు, మన ప్రాంతీయ తత్వం కోసం, మన ప్రాంతీయ వనరుల కోసం వాళ్ళు చేస్తారు పోరాటం. అందుకొరకే దయచేసి రైతులైనా సరే ఈ ఒక్క విషయంలో ఆలోచించి బీజేపీ పార్టీని తరిమి కొట్టి మన ప్రాంతీయ పార్టీని కాపాడుకోవాలి మనం. అప్పుడే రైతులుగా మనకు, ఒక పేద ప్రజలుగా మనకు మన వనరులు మనకు చెందుతాయి. అర్థమైందా? ఇంత పోరాటం చేసిన ఈవెన్ ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ మీద నేను ఒక వీడియో లెంతీ చేసేది ఉన్నది. పవన్ కళ్యాణ్ మీద నేను త్వరలో చేస్తా. ఎందుకంటే మనం రైతులుగా అన్ని ఆలోచించాలి, అన్ని కోణాలలో, కేవలం వ్యవసాయం మాత్రమే కాదు. పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చి ప్రేమ, అభిమానం. ఒకప్పుడు ఎప్పుడైతే రాజకీయాలలో బీజేపీ పార్టీగా మారిండో, చంద్రబాబు నాయుడు పోయి తొత్తుగా ఎప్పుడు కలిసిండో అప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ అంటే వదిలేసిన. నేను చేస్తాను, నేను పవన్ కళ్యాణ్కి వీరాభిమానిని. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఏం చేసిండు పవన్ కళ్యాణ్ అనే దాని మీద నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తా పవన్ కళ్యాణ్ మీద వీడియో. సరే ఉంటానండి, లెంత్గా అయింది. నేను చూపెడితే ఇత్తనం వేసింది ఉంది అంతా. ఆ టిల్లర్కి వచ్చేసి మనకు 7 HP కొన్నా 40,000. దాని మీద కూడా మనకు దాని కెపాసిటీ అది ఏమేమి వచ్చినాయి వస్తువులు అనేది నేను అక్కడ రాగట్లా వీడియో చేసినప్పుడు చేద్దాం అనుకున్నా. బట్ మనకు వర్షాలు బాగా రావడం వల్ల నేను అలా కొట్టలేకపోతాను, అందుకే అక్కడ వీడియో చేయలేకపోతాను. సో ఇదండి, ఇప్పుడు మీకు ఒకసారి తిరిగి చూపెడతాను. నీకు వీళ్ళు దున్ని నా ఇత్తనం వేసిన పొద్దున్నలో ఏదో ఒకటి అలికిన. మరి వాడు బాజాప్తా ల్యాండ్గా ఉన్నాడు అయితే రావాలి కదా, నా మీదకి ఫైట్కి రావాలి కదా. వాడు ఆడదాని లెక్కపోయి కోట్లలో తిరుగుతాడు విత్తనం వేసిన ఇలా. సో ఇదండి, ఉంటున్నా, ధన్యవాదాలు. అదే టిల్లర్ మిషన్ మనది, చూసుకోవచ్చు. అవి అక్కడ పెట్టిన 7 HP వర్షా కంపెనీ తీసుకున్నా. దాని మీద నా మంచి వీడియో చేస్తాను నేను. సో మనం ఎక్కడున్నా రైతుల గురించి ఆలోచిస్తాం. కార్పొరేట్ కంపెనీలో కూర్చున్నా కూడా నేను రైతుల గురించి ఆలోచించటోనే 100%. సో ఉంటానండి, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఉంటున్నా. రైతులందరికీ కర్షక ఉద్యమాభివందనాలు తెలుపుకుంటూ, ఎప్పటికైనా పేదోనికి అండగుండేది ఎర్రజెండా పార్టీ మాత్రమే అని మళ్ళీ చెప్తాను నేను. లాల్ సలాం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ.